వాక్యంలోకి వెళ్ళిపోదాం. వాక్యమైన దేవా, వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడమని, సిలువ చాట నన్ను మరుగు చేయమని, మీ ప్రజలకు కావాల్సిన అమూల్యమైన సందేశాన్ని మీరే అనుగ్రహించమని, వాక్యం ద్వారా ఉదక స్నానం చేయించమని మీ పరిశుద్ధ పాదాలు పట్టుకుని వేడుకుంటూ యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలైన మీకు మీ సహోదరుడుగా వాక్యం శ్రద్ధగా వినాల్సిందిగా ప్రభు గారు మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు శ్రద్ధగా వింటే వాక్కు ఎక్కడ వెల్లడవుతో అక్కడ వెలుగు పుట్టింది, జీవితాలు మారిపోతాయి. దేవుని వాక్కు ద్వారా శ్రద్ధగా వినాల్సిందిగా ప్రభు పేరిట వేడుకుంటున్నాను. 100 కోట్ల సందేశం శ్రద్ధగా వింటే మీ లైఫ్ బాగుపడింది. కీర్తనలు 50వ అధ్యాయం 23వ వచనం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనెను. దేవుని మహిమపరచడం అంటే చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. భూమి మీద మానవులకి దేవుడిచ్చిన ఆధిక్యత, మహాదేవుని మహిమపరచడం అన్నది. కీర్తనలు 69:30. కీర్తనలతో నేను దేవుడి నామమును స్తుతించెదను, కృతజ్ఞతా స్తుతులతో నేను ఆయన్ను గణపరచెదను. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతా స్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. చూడండి, ఇందాక దేవుని మహిమపరచడం అని ఉంది, ఇక్కడేమో దేవుణ్ణి ఘనపరచడం ఉంది. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. అలాగే చూద్దాం, కీర్తనలు 109:30వ వచనం. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయన్ను స్తుతించెదను. అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. అలాగే చూద్దాం, కీర్తనలు 111:1. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోనూ సమాజములోనూ పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇంకోటి చూద్దాం, 1 తెస్సలోనిక 5:18. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని పిల్లరా, ఒకసారి శ్రద్ధగా వినాలి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయంలో, ఇక్కడ ప్రతి విషయం అంటే చాలామంది క్రైస్తవులకి ఎలా అర్థమవుతుందో తెలుసా? పెద్ద పెద్ద కార్యాలు, ఉద్యోగం వస్తే, కోటీశ్వరుడు భర్తగా వస్తే, పెద్ద పెద్ద కార్యాలకు మాత్రమే దేవుని స్తుతించే జనాంగం లేకపోలేదు క్రైస్తవ్యంలో. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. పెద్దవాటికి చెప్పండి, చిన్నవాటికి చెప్పొద్దు, మేలుకు చెప్పండి, కీడుకు చెప్పొద్దు అని అలా అక్కడ ఒక మర్మంతో కూడిన పదం. ప్రతి విషయమునందు, ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలంట. బైబిల్లో మేలు జరిగినప్పుడే స్తుతి చెల్లించారా? కీడు జరిగినప్పుడు చెల్లించలేదా స్తుతి? యోబు సమస్తాన్ని కోల్పోయినప్పుడు కూడా యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. మనం ఎలాంటి భక్తిలోకి వెళ్ళాలి, ఎలాంటి ఆత్మీయత సంపాదించుకోవాలి? మేలు జరిగినా స్తుతించాలి, కీడు ఒకవేళ జరిగినా దేవుని స్తుతించే అంత మనసు రావాలి మనకి. పెద్దవాటి యందు దేవుని స్తుతించాలి, చిన్నవాటి యందు దేవుని స్తుతించాలి. ఏదో అప్పుడప్పుడు వారానికి ఒకసారి, నెలకోసారి కాదు, నిత్యము దేవుని స్తుతించడం మన జీవితంలో ఒక భాగంగా మారిపోవాలి. సమాజంలో స్తుతించాలి, విడిగా స్తుతించాలి, అందరి ఎదుట స్తుతించాలి, సంఘంలో స్తుతించాలి, బంధువులు ఎదుట స్తుతించాలి, ఉద్యోగస్తులు ఎదుట. అదే ఇప్పుడు మనం చదువుకున్నాం. సభలో, సమాజంలో, అంటే ఎక్కడ స్తుతించాలి, ఏ విషయాల్లో స్తుతించాలో అంత క్లారిటీగా ఉంది బైబిల్లో. దేవుని ప్రజలైన మీరు అన్ని విషయాల్లో దేవుని స్తుతిస్తున్నారా? ప్రతిదీ దేవుడే మేలు చేస్తున్నారు అని గుర్తిస్తున్నారా? ప్రతి విషయంలో మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారా? ఇక్కడ చూడండి, ఒక మాట ఉంది, పూర్ణ హృదయంతో. దేవుడు ఒక చోట రాయించారు, వీళ్ళు పైకి మాత్రమే స్తుతిస్తారు నోటితో, వీరి హృదయం నాకు దూరంగా ఉంది. ఆచార భక్తి అలవాటైపోయింది ప్రపంచ క్రైస్తవ్యానికి. ఆచారంగా స్తుతించడం, ఆచారంగా పాటలు పాడటం, ఆచారంగా బైబిల్ చదవటం. ఓ ప్రశ్న అడుగుతాను, ఏమనుకోవద్దు. ఎంతమంది ఈ మీటింగ్కి వచ్చేటప్పుడు పొద్దున్నే ప్రార్థనాపూర్వకంగా ఇక్కడికి వచ్చారు చెప్పండి? ప్రభువా, ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడు. వచ్చేసి కూర్చుండానికి ఇదాన్ని పెళ్ళే, నేను పెళ్లి కొడుకునా, ఇది వైట్ రైస్ చేస్తే నేను పెళ్లి కొడుకు అయిపోతాను ఏంటి? మనం దేవుని పిల్లలం, సిద్ధపాటు ఉండాలి. ప్రార్థన చేసుకుని, ప్రభా ఈరోజు మీటింగ్ ద్వారా నీ కృప పొందుకోవాలి, నన్ను సరిచేయండి ప్రభా, మీటింగ్ ద్వారా కొత్త విషయాలు నేర్పించండి ప్రభా అని సిద్ధపాటు కలిగి రావాలి. ఎక్కడికి వచ్చినా జాగ్రత్తగా మన వైఖరి దేవుని సంతోషపెట్టేలాగా ఉండాలి.
కాబట్టి మనందరం ఖచ్చితంగా స్తుతించాలి. స్తుతించడంలో ఆప్షన్ లేదు. నాకు ఇష్టమైతే స్తుతిస్తాను, నాకు ఇష్టం అయితే స్తుతించను అంటే దేవుడు ఊరుకోరు. దేవుని ప్రజలు ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి స్తుతులు చెల్లించాలి. ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో స్తుతులు చెల్లించాలి. ఎప్పుడూ స్తుతించాలి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసినయే. అంటే ఈ గ్రహింపులో చాలామంది బలహీనంగా ఉంటారు. కొన్ని విషయాల్లో మాత్రమే దేవుడు చేశారని, మిగతా మనమే చేసుకున్నాం, మన సృష్టించుకున్నాం అన్నట్లు ఫీల్ అయ్యి కొన్నిటికి మనం చెప్పనా? నేను ఫేస్ వాష్ చేసుకున్న ఫేస్ వాష్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తాను. మరి అన్నిటిని బట్టి దేవుని స్తుతించాలి మనం, అన్నిటిని ఇచ్చిన ఫెసిలిటీస్ని బట్టి. ఇంకోటి, నాకు ఎవరిని వందనాలు పెట్టారనుకోండి, చూసావా అన్నాం, మీరు నాతో ఉన్నారు కాబట్టే ఈ వందనాలు ప్రభువా, మీరు నాలో ఉన్నారు కాబట్టే నాకు ఈ విలువ ప్రభువా, మీకే మహిమ కలుగును కాదు. మనం ప్రతి విషయంలో దేవుని స్తుతించగలిగితే అప్పుడు దేవుడు మనసు ఎలా ఉంటుంది? తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు వెళ్ళి, అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా, ఈరోజు ఈ ఆనందం, చదువు, ఈ ఫెసిలిటీస్, ఈ బట్టలు అన్నీ నువ్వు ఇచ్చావమ్మా నాన్న అంటే వాళ్ళు ఎంత మురిసిపోతారు. పోరా మాట్లాడుతూ వస్తున్నావు, నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు పో అంటారా? మురిసిపోతారు, పండగ చేసుకుంటారు. వాళ్ళకి ఇంకా ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది. పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళు చెప్పి, నా పిల్లలు చూసావా, నా పిల్లలు బంగారం. మరి దేవుడు ఇంకెంత మురిసిపోతారు? ప్రతి విషయంలో నా పిల్లలు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు, ప్రతి విషయాన్ని బట్టి స్తుతిస్తున్నారు, నన్ను ఘనపరుస్తున్నారు, నన్ను మహింపరుస్తున్నారని ఆయన హృదయం తెప్పరెళ్ళిపోద్ది, ఆనందంతో మునిగిపోద్ది, పరవశించేస్తారు. మీకు గుర్తుందా? నాకు ఆ మాట అంటే భలే ఇష్టం అండి. నోవహు బలిపీఠం కట్టినప్పుడు దేవుడికి ఎలా అనిపించిందంటే, అది కింద భూమి మీద అర్పిస్తే బలిని అలా ఆ స్మెల్ పరలోకంలో ఉన్న దేవుడికి, ఆహా నా కుమారుడు, నా దాసుడు నోవహు నాకు బలిచ్చాడు, ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది అనే బైబిల్లో ఉంది అక్కడ. కాబట్టి మనం కూడా మన స్తుతి కానీ, మన ఆరాధన కానీ, మన ప్రార్థన విజ్ఞాపనలు అన్నీ దేవునికి ఎలా ఉండాలి? ఇంపైన సువాసనగా ఉండాలి. ఆయన మనల్ని చూసి సంతోషపడేలాగా, మనల్ని చూసి మురిసిపోయేలాగా మనం ఉండగలిగితే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి, ఆశీర్వాదంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఓవరాల్గా స్తుతించడం వల్ల దేవుని ప్రజలకు ఏమేం జరుగుతాయండి? స్వస్థత వస్తుంది, విడుదల వస్తుంది, రక్షణ వస్తుంది. దేవుడు సంతోషం ఇస్తారు, స్తుతించే వాళ్ళకి సమాధానం ఇస్తారు, శత్రువులు ఎదుట ఘనత ఇస్తారు. ఎరుకో కూడా కూలిపోయింది, వాళ్ళకున్న అడ్డు తొలగిపోయింది స్తుతించడం వల్ల. ఘనత, కీర్తి, ముఖ్యంగా స్తుతించడం వల్ల క్షేమం, అభివృద్ధి, ఆశీర్వాదం ఇస్తారండి దేవుని ప్రజలు. చెప్పడం దేవుని మహిమపరుద్దాం. చివరి 3 చెప్పండి దయచేసి, రిక్వెస్ట్ చేస్తున్నా. క్షేమము, అభివృద్ధి, ఆశీర్వాదం. ఈ 3 ఖచ్చితంగా స్తుతించడం వల్ల ఇస్తారు దేవుడు, అందుట్లో డౌట్ లేదు. బైబిల్లో భక్తులకు ఇచ్చారు, మనకు కూడా ఇస్తారు మనం స్తుతించగలిగితే. ఆయన ఎప్పుడు మారని దేవుడు, మార్పు లేని దేవుడు, మంచి దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటారు. మనలాంటి మనసు ఆయనకుంటే మనం ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆయన మంచి మనస్సు, మంచి వ్యక్తిత్వం కలిగిన దేవుడు, ఎప్పుడు స్థిరంగా ఒకే రీతిగా ఉండే మంచి మనసు ఆయన. కాబట్టి దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని చిత్తంలో మనందరం నిత్యము సేవకులైన, విశ్వాసులైన, మగోళ్ళైనా ఆడోళ్ళైనా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అందరం ఖచ్చితంగా దేవునికి స్తుతి యాగం చెల్లించాలి. నిత్యము దేవుని స్తుతించాలి, పూర్ణ హృదయంతో, మంచి మనస్సాక్షితో స్తుతించాలి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, మీలో ఎంతమంది నిత్యము దేవుని స్తుతిస్తున్నారు? కొన్ని చేతులు ఎగిసినాయి. అప్పుడప్పుడు స్తుతిస్తున్నాం, సంఘంలో పాస్టర్ గారు చెప్పిన మీరు స్తుతిస్తున్నాం వాళ్ళు చేతులెత్తండి. ఇప్పుడు ఖచ్చితంగా ఎవడైనా స్తుతిస్తాడు. హై రేంజ్లో స్తుతించకపోయినా కొంచెమైనా స్తుతి అనేది రాకుండా ఎవరికి ఉండదు. స్తుతి ప్రభువా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ అనుభవాన్ని బట్టి స్తుతి, స్తోత్రం. కొంతమంది అయితే ఊతపదంగానే అలవాటైపోతుంది. ప్రభువా స్తోత్రం అయ్యా, అబ్బా స్తోత్రం ప్రభువా, కింద పడ్డా కూడా స్తోత్రం అంటూ ఉంటారు. ఓవరాల్గా ఏదో రీతిగా సేవకులు, విశ్వాసులు స్తుతించడంలో ఖచ్చితంగా అలవాటైంది. అయితే నేను స్తుతించేవారు ఎలా ఉండాలి, ఎలాంటి స్తుతి దేవుడు అంగీకరిస్తారు? అందరి స్తుతి దేవుడు అంగీకరిస్తారా, లేక కొంతమంది స్తుతే దేవుడు అంగీకరిస్తారా? ఎలా ఉండి స్తుతిస్తే దేవుడు పరవశిస్తారు? ఆ సబ్జెక్ట్ ఈరోజు సేవకుడిగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను దేవుని సహాయంతో. చాలామందికి ఈ విషయం తెలియదు. ఎలాగైనా స్తుతించవచ్చు, దేవుడు స్తుతించమని ఆజ్ఞించారు కదా. బైబిల్ చాలా మర్మంతో కూడిన పరిశుద్ధ గ్రంథం అండి. అందరినీ ప్రార్థన చేయమంటారు, కానీ ఓ చోట ఉంటుంది స్పష్టంగా, ఎవరి ప్రార్థన ఆలకిస్తారో అని ఉంటుంది అక్కడ. అందరి ప్రార్థన ఆలకించేస్తారా? పాపుల ప్రార్థన దేవుడు ఆలకిస్తారా? బైబిల్ అలా చెప్తుందా? లేదు.
నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తారు. విజ్ఞాపన చేయమని దేవుడే చెప్పారు. అందరి కోసం విజ్ఞాపన చేయండి, రాజుల కోసం, అధికారుల కోసం. అందరి విజ్ఞాపన దేవుడు ఆలకిస్తారా? పాపుల విజ్ఞాపన ఆలకిస్తారా? అహంకారుల విజ్ఞాపన ఆలకిస్తారా? నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమై బలము గలదై ఉంటుంది. అంటే ఇప్పుడు దేవుడే ప్రార్థన చేయమన్నారు, విజ్ఞాపన చేయమన్నారు, స్తుతి చెల్లించమన్నారు, ఆరాధన చేయమన్నారు. కానీ ఎలా ఉండి చెయ్యాలో కూడా స్పష్టంగా చెప్పారు దేవుడు. ఈరోజు క్రైస్తవ్యం మర్చిపోయింది. ఓన్లీ దేవుడు నన్ను స్తుతించమన్నా స్తుతిస్తున్నా, ఆరాధన చేయమన్నారు ఆరాధన చేస్తున్నా, ప్రార్థన చేయమన్నా ప్రార్థన చేస్తున్నాను. ఒక గొడ్డెల్లి చేలో పడినట్టే ఉంది. కానీ ఎలా ఉండి స్తుతించాలి, ఎలా ఉండి ఆరాధించాలి, ఎలా ఉండి నేను ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి అన్నది మాత్రం తెలుసుకోవట్లేదు, పాటించట్లేదు. కాబట్టే ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. 10 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా, 40 ఏళ్ళైనా, కొంతమంది 50 ఏళ్ళ నుంచి క్రైస్తవ్యంలో ఉంటారు. సిగ్గుచేడండి, సిగ్గుచేడు చెప్పుకుంటానికి. 50 ఏళ్ళలో ఎలా ఉండాలి క్రైస్తవులు? దేవుని నమ్ముకున్న ప్రజలు ఎంత గొప్పోళ్ళు అయిపోవాలి, ఎంత అభివృద్ధి చూడాలి, ఎంత ఆశీర్వాదం, పట్టణానికి ఆశీర్వాదంగా ఉండాలి, వంశానికి ఆశీర్వాదంగా ఉండాలి. కానీ ఏముండదు. కొంతమంది తెలుసా, 100 రూపాయలు కూడా అడుక్కునే క్రైస్తవులు ఉన్నారండి. 100 రూపాయలకి కూడా ఎంత ఏడుపు వస్తండి. దేవుడు చూచి కుళ్ళి ఏడుస్తు, నా పిల్లలు ఏంట్రా బాబు, నేను శ్రీమంతుణ్ణిరా, నేను శ్రీమంతుడు, నా పిల్లలు ఎంత స్థాయిలో ఉండాలి. ఆయన మనకు మాట ఇచ్చారు, నీకు అప్పు లేకుండా నిన్నే అప్పిచ్చేమనిగా చేస్తా అన్నారు. ఎందుకు నెరవేరట్లేదు? ఐగుప్తులకు కలిగిన రోగం మీకు లేకుండా చేస్తానన్నారు, స్వస్థపరిచే యెహోవా అని అన్నారు. ఎందుకు ఈరోజు లక్షల క్రైస్తవులు ఖర్చు పెడుతున్నారు హాస్పిటల్కి వెళ్ళి? కొత్త రోగాలు ఏంటి క్రైస్తవులకి? సమాధానం ఏది? నెమ్మదేది? డిప్రెషన్లో క్రైస్తవులు ఉండడం ఏంటి? ఎవరున్నారు లోపల? ఈ లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు. దేవుడు నీలో ఉండగా, సృష్టికర్త నీతో ఉంటే ఒంటరితనం ఏంటండి బాబు? బయట మెంబర్లో డిప్రెషన్గా ఉందండి పాస్టర్ గారు ప్రేయర్. డిప్రెషన్ ఏంటండి మనకి? నాకేం అర్థం కాదు. 2 మ్యాచ్ అవ్వట్లేదు. ఒక పక్క దేవుని పిల్లలు అంటారు, ఇంకో పక్క అప్పులు అంటారు. ఒక పక్క దేవుని పిల్లలు అంటారు, గర్భఫలం ఇచ్చేది ఎవరో? దేవుడు. పిల్లలు లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి అలాగే ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. దేవుని చిత్తంలో పరీక్ష నిమిత్తమో లేకపోతే ఆశీర్వాదం కోసం ఆపారంటే అది ఓకే, అది 2వ కేటగిరీ. అది వద్దు, నేను మాట్లాడట్లా. ఇలాగా సరిగ్గా లేకుండా దేవుని దుఃఖపెడుతూ దేవుడిచ్చేవేమీ పొందుకోకుండా నలుగురు, ఏమ్మా దేవుని నమ్ముకున్నావు, ఏం జరిగింది, ఏమ్మా దిగిపోయావుగా, ఏమొచ్చింది నీకు నాయనా, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు అంటున్నావు, ఏది అని అడిగితే ఏం చూపిస్తారు? మనం ఖచ్చితంగా ప్రజలకి ఆశీర్వాదం చూపించాలి కదా. దేవుని ప్రజలైన మనం మన దేవుడు గొప్పతనాన్ని, మన దేవుడు మహిమకార్యం, ఇదిగో నా దేవుడు నమ్ముకున్న దాత నా ఆరోగ్యం బాగుపడింది, నా మనసు బాగుపడింది, నేను ఆర్థికంగా ఆశీర్వదించబడ్డాను, గొప్ప స్థాయిలో ఉన్నాను, నా దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చి నన్ను గణపరిచారు అని మనం చెప్పగలిగే రీతిగా ఉండాలి కదండి. ఎన్ని సంవత్సరాలైనా అడుక్కునే బతికే, ఎన్ని సంవత్సరాలైనా రోగాలతో, ఎన్ని సంవత్సరాలైనా మానసిక సమస్యలే, ఎన్ని సంవత్సరాలైనా అభివృద్ధి లేనితనం, ఏదో వస్తున్నాం వెళ్తున్నాం, మీటింగ్స్కి వస్తానే ఉంటారండి. అద్భుతాలు ఉండవు, ఆశ్చర్యాలు ఉండవు, ఆశీర్వాదాలు ఉండవు. ఎంత దుఃఖకరం అండి, ఎంత బాధాకరం అండి. ఒకసారి ఆలోచించండి. మీ మీద ప్రేమతో చెప్తున్నాను, లేకపోతే ఈ టాపిక్ ఎత్తాల్సిన అవసరమే ఉంది. యేసుప్రభువు వారు ఏం చెప్పారు? మీరు ఫలించడం వలన నా తండ్రికి మహిమ వస్తుంది. మనం ఎదగాలి, ఫలించాలి. ఉద్యోగాల్లో చాలామంది ప్రమోషన్ కోసం ఎదురు చూడరా? చెప్పాలి, ఎప్పుడు ఒకే లెవెల్లో ఉండాలని ఆశపడతారా? ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, మంచి ప్రమోషన్ కొట్టాలి, ఆఫీసర్ని అవ్వాలి, నాకు ఆఫీసర్ అయితే కారు ఇవ్వాలి అని ఆశపడినట్టు ఆత్మీయంగా కూడా మనం కూడా ఆత్మీయ శిఖరాలు ఎక్కాలి. ఇప్పుడు అని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతో మనం ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లితే దేవుడు అన్నిట్లో డెవలప్ చేసి మనల్ని గొప్పగా ఆయనకి సాక్షులుగా భూమి మీద ఉంచుతారండి. కాబట్టి ఎక్కడో లోపం జరుగుతుంది, ఎక్కడో మిస్ అవుతుంది, ఎక్కడో ఫెయిల్ అవుతుంది క్రైస్తవ్యం. అది ఈరోజు చూద్దాం వాక్య వెలుగులో. ఎందుకు స్తుతించినా మనం స్వస్థ, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదం చూడట్లేదు? ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఏం జరుగుతుంది అన్నది మనం చూద్దాం. బైబిల్లో 3 వ్యక్తులను చూపిస్తాం, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ 1 సమూయేలు 2వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ, నేను నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, మీరు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. హన్నా ఏం చేస్తుందండి? దేవుని స్తుతిస్తుంది, ఘనపరుస్తుంది, దేవుని మహింపరుస్తుంది.
అలా స్తుతించడం వల్ల హన్నాకు వచ్చిన మేలేంటి? అలా హన్నా స్తుతించిన తర్వాత ఏం జరిగింది చూడండి ఒకసారి. 20వ వచనం. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం నిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. హన్నాకి దేవుడు 5 సంతానాన్ని ఇచ్చారండి. అసలు ఏం జరిగింది? 1 సమూయేలు 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి గొడ్రాలుగా ఉన్న హన్నా ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. గొడ్రాలుగా అవమానాల చేత చీ అనిపించుకుంటూ ఉన్న హన్నా ఏం చేసింది? 10, 11వ వచనాలు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసినెడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణ్ణి యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. హన్నాకి ఒక శ్రమ వచ్చింది, ఒక బాధ వచ్చింది, పిల్లలు లేక చాలా ఏడుస్తుండగా అసలే బాధపడుతుంది, అయ్యో పిల్లలు లేరని. ఈ టైంలో పెనిన్నా వచ్చి గాయం చేసి గుండెలో పొడిచేస్తుంది. చీనీ బతుకు జడ, నువ్వు చెడిపోయిందానివి, నువ్వు పాపిస్తాను, అందుకే నీ పిల్లలు పుట్టట్లా, చూసావా నాకు పిల్లలు ఉన్నారు, నా మొగుడు నన్నే ఇష్టపడతాడు, విపరీతంగా గాయం చేసి పుండు మీద కారం చల్లినట్టు అలా చేస్తున్న సమయంలో హన్నా హృదయం తట్టుకోలేక కన్నీళ్లతో దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా తట్టుకోలేకపోతుంది, నా వల్ల ఒక్కట్లేదు, బహు దుఃఖాక్రాంతురాలుగా, మీరు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా, మీరు గనక నాకు ఒక బిడ్డనిస్తే, ఒక బిడ్డ చాలు, ఒక్క బిడ్డ ఎత్తే చాలయ్యా, గొడ్రాలనేది పోద్దయ్యా, అది మరీ ఓవరాక్షన్ చేస్తున్నాయ్యా నా ముందే, ఆ నింద తొలగించి నా కడుపున ఒక బిడ్డను ఉండయ్యా చాలు ప్రభువా, ఒకవేళ అలా ఇస్తే నేను మీకు ఇచ్చేస్తాను అని మాట ఇచ్చింది. మొక్కుబడి చేసుకుని వెళ్ళిపోయిందండి. దేవుడు కృప చొప్పున సరే నా బిడ్డే కదా కన్నీరు గారుస్తుందని చెప్పి హన్నాకి బిడ్డనిచ్చారండి. ఎందుకు హన్నా స్తుతి దేవుడు ఆలకించారు? ఎందుకు హన్నా కృతజ్ఞతా స్తుతి బైబిల్లోకి ఎక్కింది? ఆ స్తుతించడం తర్వాత కొంతకాలానికి ఎందుకు దేవుడు 5 పిల్లలు ఇచ్చారు? ఒకళ్ళనే కదా అడిగింది, చాలు కదా, ఒకళ్ళు ఇచ్చినప్పుడు క్లోజ్ చేసేయచ్చు కదా, ఇంకా చాలు కదా, మళ్ళీ దేవుడే 5 పిల్లల్ని ఎక్స్ట్రాగా ఎందుకు ఇచ్చారు అన్నది ఈరోజు పాయింట్. చూద్దాం దేవుడికి హన్నాలో ఏం నచ్చిందో చూద్దాం. 1 సమూయేలు 1:24 నుంచి చూద్దాం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని 3 కోడెలను 9 పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరంకి వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలీ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని చూడండి జాగ్రత్తగా. హన్నా మాట ఇచ్చి నిలబెట్టుకుంది, మొక్కుబడి చేసి చెల్లించింది. బిడ్డను ఇవ్వకముందు ఏ మాట అయితే అందో దేవుడు బిడ్డనిచ్చిన తర్వాత కూడా అదే రీతిగా, ఇంకా చిన్న పిల్లవాడై ఉండగా, 3 ఏళ్ళకే కదా లేదా 4 ఏళ్ళే కదా, అప్పుడు చిన్న పిల్లవాడికి పాపం, చిన్న పిల్లవాడిని తీసుకెళ్లి మందిరంలో వదిలేసింది. తల్లి హృదయం ఎంత కష్టం అవుద్దండి. అందులోనూ చాలా సంవత్సరాల తర్వాత కనింది, అందులోనూ చాలా ఆశతో గాయమంతా కట్టేశాడు. ఆ పిల్లోడు అమ్మా అమ్మ అని పిలుస్తుంటే ఆ పెనిన్న నోరు మూసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు దాకా ఉన్న అవమానం పోయింది. ఇప్పుడు మీకు ఆడవాళ్ళకి తెలుస్తుంది ఎంత కష్టం తన కొడుకుని తీసుకెళ్ళి పర్మనెంట్గా లైఫ్ లాంగ్ మళ్ళీ ఇంటికి రాకూడదు, ఎంత కష్టం అది, ఎంత మనస్సుకు వేదనండి చెప్పండి. అబ్రహాము తన కొడుకుని ఇష్మాయిల్ని పంపిస్తానికి ఎంత ఏడ్చాడండి మగోడుగా. అది మగోడే అంత ఏడితే హన్నా ఎంత ఏడ్చి ఉంటుంది. కానీ సంతోషంగా కృతజ్ఞతతో వెళ్ళి మాట ఇచ్చి నిలబెట్టేసుకుందండి. మాట ఇచ్చి నిలబెట్టుకున్న ఆ వ్యక్తిత్వం నచ్చి దేవుడికి ఆ వ్యక్తిత్వంతో స్తుతించింది కాబట్టి దేవుడు ఆ స్తుతులకి ఆశీర్వాదం ఇచ్చేశారండి. దేవునికి ఏ మహిమ కలుగాక. ఒకళ్ళు చాలు అంటే దేవుడు 1+5 కొడుకులు మాత్రమే కాదు కూతుర్లను కూడా ఇచ్చి ఆనందాన్ని కూడా ఇచ్చి, ఆవిడకి ఏం లోటు లేదండి, మంచి కుటుంబం, ప్రేమగల భర్త, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. ఆవిడకున్న లోటు ఏంటి? ఒక్కటే, పిల్లలు లేరు. ఇప్పుడు ఆ లోటుని దేవుడు ఎంతగా తీర్చారు చెప్పండి?
ఉన్న కొడుకుని తీసుకెళ్ళి మందిరంలో ఇచ్చేసింది సమూయేలుని. ఇప్పుడు మళ్ళీ లేరు అని బాధపడుతుంటే, హే నువ్వు బాధపడద్దు, మళ్ళీ నేను నీకు గర్భఫలం ఇస్తానని చెప్పి ఈసారి 3 మగపిల్లలు 2 ఆడపిల్లలు, ఇంకా ఇంటి నిండా పిల్లలే. ఒకప్పుడు బాధతో గాయంతో ఉన్న వ్యక్తి ఈరోజు పండగ మీద పండగ. ఈరోజు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నేటి క్రైస్తవ్యంలో అభివృద్ధి ఆశీర్వాదం సంగతి దేవుడు ఎరుగు, కనీస అవసరాలు తీరట్లేదండి క్రైస్తవులకి. నీకు తెలుసా, అవసరాలు వేరు, కోరికలు వేరు. ఉద్యోగం అవసరం బతకాలి కాబట్టి, బిజినెస్ అవసరం కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి, పెళ్ళి అవసరం వయసు వచ్చిన తర్వాత తోడు కావాలి కాబట్టి, పిల్లల అవసరం, ఇవన్నీ అవసరాలు. ఏం కోరిక కాదు, పిల్లల కోరిక కాదు, ఉద్యోగం కోరికేం కాదు. కోరికలు అంటే ఏంటి తెలుసా, బంగారం, వెండి, వజ్రాలు, కార్లు, బిల్డింగ్లు, ఇవి కోరికలు. ఇవి ఉన్నా లేకపోయినా బతికేయచ్చు. కానీ అవసరాలు ఖచ్చితంగా రోజు తినాలి, బట్టలు వేసుకోవాలి, భాగస్వామి ఉండాలి, ఉద్యోగం బ్రతకడానికి. ఎవడైతే 2 రోజులు పోషించి 3వ రోజు పోరా ఇంట్లో చుట్టాలు కూడా అంటారు. అంటే ఇవన్నీ అవసరాలు. మరి చాలామంది క్రైస్తవులకి ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు? క్రైస్తవులకు ఉద్యోగాలు రాబట్టి పెట్టేటి చండాలంగా. చాలామంది క్రైస్తవులు పెళ్ళిళ్ళు అవ్వట్లా. పెద్ద వయసు, ఆడవాళ్ళకి వయసు పెరిగిపోతుంది. చాలా అసహ్యంగా ఉంటుంది వినడానికి కూడా. ఆడవాళ్ళకి వయసు పెరిగితే ఏం బాగుంటుందండి సమాజంలో? అన్యులు ఎగతాలు చేయరా, ఆడపిల్ల ఏమి ఇంట్లో పెళ్లి చేయరా నీకు అని అంటే ఎంత గుండె కోత ఉంటుందండి. ఎందుకు పెళ్ళిళ్ళు అవ్వట్లా, ఎందుకు పిల్లలు పుట్టట్లా క్రైస్తవులకి? ఎందుకు ఉద్యోగాలు లేవు, ఎందుకు బిజినెస్లు లేవు? దేవుడే కదా సమస్తానికి సృష్టికర్త. ఎందుకు తెలుసా, హన్నాలాగా కృతజ్ఞత కలిగిన స్తుతి చెయ్యట్లేదు. హన్నాలాగా దేవుడి పట్ల కృతజ్ఞతతో ఉండట్లేదు. దేవుడికి అది నచ్చక అవసరాలు తీర్చట్లేదు. ఆయనకి నచ్చితేనే ఏ పైన చేస్తారు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏది చెయ్యరు. చాలామంది జీవితంలో హన్నాలాగా అభివృద్ధి ఎందుకు చూడరో తెలుసా, హన్నాలాగా ఎందుకు ఆశీర్వాదం చూడరో తెలుసా, ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉండరండి, అస్సలు ఉండరండి. మనలో చాలామంది వైఖరి ఎలా ఉంటుందో తెలుసా, ఇవ్వకముందు ఏడుస్తాం, ప్రభువా నాకు వల్ల కాట్లేదు, తట్టుకోలేకపోతున్నాం, ఉద్యోగం ఇవ్వండి ప్రభువా, అవమానిస్తున్నారు ప్రభువా, భయంకరంగా ఏడ్చి పెడబొబ్బులు కట్టి పాస్టమ్ గారు మాకు ఉద్యోగం లేదండి, కొంచెం ఉద్యోగం కావాలండి ప్లీజ్ అండి, మేము బతకాలి కదండి అని బతిమలాడుకున్న వాళ్ళు, అడుక్కున్న వాళ్ళు ఉద్యోగం వస్తే చేస్తారండి ఆశాలు. వీళ్ళు క్రైస్తవులా అన్యులా? ఇంకా అయిపోద్ది. దేవుడు అనే భయం కానీ ఉద్యోగం వెళ్ళిన తర్వాత దేవుడి పట్ల కృతజ్ఞత కానీ, ప్రభా ఈ ఉద్యోగం మీరిస్తే వచ్చిందయ్యా, మీ కృప ద్వారా ఉద్యోగం వచ్చిందయ్యా, కృతజ్ఞత జాంతానాయి అయిపోయింది. నేను ఎంతమందిని చూశానో నా జీవితంలో, మొదట ఉన్న కృతజ్ఞత, మొదట ఉన్న వ్యక్తిత్వం, మొదట ఉన్న తగ్గింపు వచ్చిన తర్వాత ఉండదండి. నేటి క్రైస్తవానికి వచ్చిన నష్టం అంతా ఇదే. మొదట్లో తగ్గించుకునే ఉంటారు, మొదట్లో మేలు పొందుకోకముందు బాగుంటారు, ప్రార్థన చేస్తారు, వేడుకుంటారు, ఉపవాసాలు ఉంటారు, చక్కగా ఉంటారు. ఆ తర్వాత ఏదైనా మేలు పొందుకున్న తర్వాత ఏంటి రావట్లేదు ఆదివారం ఆరాధనకి? ఉద్యోగం అండి, మీకేం తెలుసు, ఉద్యోగంలో మేనేజర్ ఊరుకోవట్లేదు, ఏంటయ్యా రావట్లేదు మీటింగ్స్కి? బిజినెస్ అండి, మీకేం తెలుసు, నష్టం వస్తుంది బిజినెస్లో. అయిపోయింది, చల్లారిపోయింది. దేవుడి మీద భక్తి, ప్రేమ చల్లారిపోయినాయి. దేవుడికి వచ్చే నష్టమే ఉండదు. నీ బతుకు అలాగే ఉండిపోద్ది. ఎన్ని సంవత్సరాలైనా నీ బతుకులో అభివృద్ధి, ఆశీర్వాదం ఉండదు. ఆలోచించండి ఒకసారి. కొంతమంది వేడుకుంటారు, ప్రభా ఉద్యోగం ఇవ్వండి, నమ్మకంగా ఉంటా, బిజినెస్ ఇవ్వండి, నమ్మకంగా ఉంటా, కుటుంబాన్ని ఇవ్వండి, భర్తను ఇవ్వండి అయ్యా, పిల్లవట్లేదు చీ అంటున్నారు ప్రభా. అయిపోయింది, భర్త ఇచ్చినది మారిపోతారు. అది చాలామంది ఉన్నారండి. చాలా వేడుపు వస్తుంది, వేదన వస్తుంది. నువ్వు దేవుణ్ణి పక్కన పెడితే ఏముండదు జీవితంలో. మీరు నాకు వేరుగా ఫలించలేరు, ఏమీ చేయలేము. మనం దేవుణ్ణి దాటి వెళ్ళిపోయి దేవుణ్ణి పక్కన పెట్టి తోసేసి మన జీవితంలో అభివృద్ధి, ఆశీర్వాదం అసాధ్యం, అసంభవం. కొంతమంది పరిచర్య ఉండే ప్రభా, ఆత్మలో ఉండే ప్రభా, ఆత్మలు లేక అల్లాడిపోతున్నాను ప్రభా అని సేవకులు ఏడుస్తారు స్టార్టింగ్లో. ఆత్మలు వచ్చిన తర్వాత ఇంకేంటి నేను సేవకుండా అయిపోయాను. కృతజ్ఞత తగ్గిపోతే దేవుడి పట్ల ఉండదు. మీ ద్వారా మీ వంశం అంతా రక్షించబడాలి కదా. మీ కుటుంబాల్లో ఎంతమంది రక్షించబడుతున్నారు, ఎంతమంది సత్యాన్ని పట్టుకుంటున్నారు, ఎంతమంది మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళు పట్టుకుని, మీ చేతులు పట్టుకుని, మీ వల్లే ఈరోజు మేము పోషించబడుతున్నాం, మీ వల్ల మేము ఈరోజు రక్షణ పొందాం, మీ వల్ల మేము ఇలా గొప్పోళ్ళం అయ్యామని. ఏవి ఆ సాక్ష్యాలు ఏవండి? ఎంతసేపు జలుబు తగ్గింది, దగ్గు తగ్గింది, నాకు గజ్జి తామర తగ్గినాయి, ఇవే సాక్ష్యాలే కానీ బలమైన సాక్ష్యాలు. ఒక్కొక్క సాక్ష్యం అంటే ఎదుటోళ్ళ హృదయాలు ఎలా ఉండాలి? గుండెలు కరిగిపోవాలి కదండి. లేదు, కృతజ్ఞత తగ్గిపోయింది, కృతజ్ఞత భావం లేదు. క్రైస్తవ్యంలో కృతజ్ఞత రోజు రోజుకి క్షీణించిపోయింది. కానీ స్తుతి మాత్రం
గట్టిగా అరుస్తారు, గట్టిగా పాటలు పాడతారు, మైకు తీసుకొని బద్దలు కొట్టేస్తారు, అంతే. ఎవరికి కావాలి నీ అరుపులు? దేవుడు చూస్తారా? నీ కేకలు చూస్తారా? నీ పాట పాడే ట్యూన్ చూస్తారా? ఏం చూడరు ఆయన, నీ వ్యక్తిత్వం చూస్తారు. కృతజ్ఞత కలిగి ఉన్నావా లేవా, దాన్ని బట్టి నీ స్తుతికి మార్కులు పడతాయి. లేదంటే నువ్వు గంట సేపు స్తుతించు, 2 గంటలు హల్లెలూయా అని నిలువు మోకాల మీద స్తుతించు, పోరా అంటారు ఆయన. గ్యారంటీ చెప్తున్నాను. మన మెంబర్లకు పిచ్చి పెట్టింది క్రైస్తవంలో కొంతమందికి. 100 స్తుతుల పుస్తకం మేము ఇచ్చామనుకోండి, ఎగ్జాంపుల్ 1000 స్తుతులు కావాలి మాకు. 1000 స్తుతుల బుక్ అయితే ఈ బార్ నుంచి ఆ బార్ దాకా చదువుకుంటూ వెళ్ళిపోతాం మేము. ఏదైనా ఓ పని చేస్తే మీకు ఉపయోగకరంగా ఉండాలి కదా. 1000 స్తుతుల బుక్ పిచ్చి పెట్టేసింది. 1000 స్తుతులు అయితే దావీదు వలె నాకు కూడా సింహాసనం వస్తుంది. మొదట్లో దేవుడు మీకు మేలు చేయకముందు ఉన్న ఆ తగ్గింపు ఇప్పుడు ఉందా? మొదట్లో ఉన్న కృతజ్ఞత ఇప్పుడు ఉందా? మొదట్లో ఉన్న భయభక్తులు ఇప్పుడు ఉన్నాయా? అవి లేకుండా మీరు స్తుతిస్తే ఏ మాత్రం దేవుడు అంగీకరించరు. దయచేసి మీ మనసును మార్చుకోండి. ఈరోజు ఈ సబ్జెక్ట్ ద్వారా మీ వ్యక్తిత్వం, అయ్యో నాది బాగోలేదు ప్రభువా, అందుకనే హన్నాలాగా నేను అభివృద్ధి చూడలేకపోతున్నాను, హన్నాలాగా ఆశీర్వాదం చూడలేకపోతున్నాను అని మీరు చెప్పగలిగితే మళ్ళీ దేవుడు మీకు కృపిస్తారు. మన దేవుడు ఏం చేస్తారో చూద్దాం. ఎఫెసీ 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి మనం ఊహించిన వాడికంటే ఎక్కువ ఇస్తారు దేవుడు మనకు. అడిగిన దానికంటే నువ్వు 100 రూపాయలు దేవుడు 1000 రూపాయలు ఇస్తారు. నువ్వు 1,00,000 అడిగితే 10 లక్షలు ఇస్తారు ఆయన. నువ్వు కొద్దిగా అడిగితే కొద్దిగా ఇచ్చే దేవుడు కాదు ఆయన. ప్రేమ గల దేవుడు, నీ మీద వాత్సల్యత కలిగిన దేవుడు కాబట్టి ఎక్కువే ఇస్తారు. ఎగ్జాంపుల్, పొలంలో పరిగెరుకునే వ్యక్తిని ఏం చేశారండి? రూతుని పొలానికే యజమానురాలుగా చేస్తారు యేసయ్య నామంలో. ఒక బానిసగా ఉన్న యోసేపుని ఏం చేశారండి? ఎవరో భోజనం పెడితే తీసుకోరా బానిస, అలాంటి దేశం మొత్తాన్ని పోషించే పోషకుడుగా మార్చేశారు నా దేవుడు అండి. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం మనం. తల్లిదండ్రులు లేని ఎస్తేర్ని, తల్లిదండ్రులు అంటే ఏముంటుందండి విలువ, అలాంటి ఎస్తేర్ని ఏం చేశారు? దేశం మొత్తానికి మహారాణిగా సింహాసనం మీద ఎక్కించారండి మన దేవుడు. ఆ దేవుడు మన దేవుడు కాదా? మరి ఈరోజు ఎందుకు మనం ఇలా ఉన్నాం? అదే దేవుడు కదా, వాళ్ళ దేవుడు మన దేవుడు కదా. ఈ పాయింట్ పట్టుకోండి, మీకు దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను. మరి ఎందుకు ఇలా నిర్జీవంగా ఏదో పైపైన చిన్న కార్యాలకి తృప్తి పడిపోతూ మహిమ కార్యాలు చూడకుండా, అద్భుతాలు చూడకుండా, ఆశ్చర్యాలు చూడకుండా అలా కాంప్రమైజ్ అయిపోతారు ఎందుకు భక్తిలో? నాకు అర్థం కాదు. అలా వద్దు. మీరు చేసే స్తుతి దేవుని సింహాసనాన్ని కదిలించాలి. మీరు చేసే స్తుతి ద్వారా దేవుడికి మీకు ఏదైనా ఇవ్వాలనిపించాలి. సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షం, నీకేం కావాలయ్యా బాబు, నీకేం కావాలి చెప్పు అని అడుగుతున్నారు. ప్రభు నాకు ఇది కావాలి 1,00,000 సార్లు అడిగినా నేను అవును బో, ఆయన అడగకుండా ఇస్తున్నారు సొలొమోనుకి. నువ్వు అడిగినా దేవుడు అట్లా. మీలో ఎంతమంది అడిగినవన్నీ సంపాదించుకున్నామని చెప్పగలరా ధైర్యంగా బైబిల్ పట్టుకొని? నేను అడిగినవన్నీ ఇప్పటివరకు సంపాదించుకున్నాను, నాకు ఫెయిల్యూర్ అంటే తెలియదు, ఆత్మీయంగా భౌతికంగా నేను ఐశ్వర్యవంతురాలుగా ఉన్నానని చెప్పండి. చెప్పలేరు. ఆ ధైర్యం ఉండదు. ఎందుకని? చాలా సమస్యలు అలాగే ఉంటాయి క్రైస్తవ్యంలో. చాలా కోరికలు ఆశపడతా, తప్పే ఉంది. మనుషులన్న వాళ్ళ కోరికలు ఉంటాయి, మంచి మంచి కోరికలు, అయ్యే నెరవేరట్లా. కానీ దేవుడు దుఃఖపడతాం. మీ విషయం చెప్పనా? ఆయన పిల్లలమైన మనకిచ్చి ఆయన ఆనందించే దేవుడు అండి. మనకిచ్చి ఆనందించే దేవుడు, మనకిచ్చి పండగ చేసుకునే దేవుడు, మనకిచ్చి ఆయన సంబరాలు చేసుకుంటారు. అమ్మాయి నా పిల్లల్ని గొప్ప వాళ్ళు చేశాను. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆ మాట భలే పిచ్చి పట్టింది, నాకు భలే ఇష్టం అండి. నా పిల్లల్ని పెంచి పెద్దవారుగా చేశానా, గొప్పవారుగా చేశానా? గొప్పవారిగా చేశాను నేను. బా, నా పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను నేను. తండ్రి మనసండి, సృష్టికర్తని అబ్బా తండ్రి అని పిలుచుకునే ధన్యత మనకు వచ్చింది. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఫస్ట్ వ్యక్తిని చూపించాను. హన్నా వలె మీరు దేవుడిచ్చిన వాటిని బట్టి కృతజ్ఞత కలిగి ఉంటేనే హన్నాలాగా మీరు అభివృద్ధి చూస్తారు. లేదంటే ఎన్ని సంవత్సరాలైనా మీ జీవితంలో అభివృద్ధి ఉండదు. మీ తర్వాత వాళ్ళు మీకంటే అభివృద్ధి చూస్తే బాధ కలిగిద్ది. అయ్యో, నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అభివృద్ధి చూస్తున్నారు, ఆశీర్వాదం చూస్తున్నారు, నేనేంటి ఇలా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఆ ప్రశ్నకి దేవుడు ఈ అల్పుడు ద్వారా ఆన్సర్ ఇచ్చారు, నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి అన్న ఎలాగా మొక్కుబడి చెల్లించేసి కృతజ్ఞత కలిగి జీవించిందో మనం కూడా ఈ రోజు నుంచి అలా జీవిద్దాం. దేవుడు అట్టు కృప మనకు అనుగ్రహించును గాక. రెండో వ్యక్తిని చూద్దాం. 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించున్నాను.
చూడండి, ఇక్కడ దావీదు స్తుతిస్తున్నాడా? దావీదు స్తుతి దేవుడు అంగీకరించారా లేదా? దావీదు స్తుతి దేవుడికి నచ్చడం వల్ల, దావీదు దేవుణ్ణి స్తుతించడం వల్ల ఏం సంపాదించుకున్నాడు దేవుని వద్ద నుంచి? 2 సమూయేలు 7వ అధ్యాయం 8-9 వచనం. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చిన దేవనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇజ్రాయేళ్లను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోట నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాడు. ఇప్పుడు స్టెప్ వైస్ చూద్దాం. ఎక్కడి నుంచి తీశారంటే దేవుడు దావీదుని? గొర్రెల కాపులో ఉన్న నిన్ను, గొర్రెలు కాసుకునే పిచ్చి బట్టలేసుకుని పిచ్చి జుట్టేసుకుని అడవుల్లోకి వెళ్ళి ఎండనక వాననక తడిసిపోయే గొర్రెలు కాచుకునేవాడిని. గొర్రెలు కూడా ఆయన కాదు, వాళ్ళ నాన్నగారి. గొర్రెల దొడ్డిలో ఉండి తీసి ఇజ్రాయేలీయులను నా జనుల మీద, లక్షల మంది ఉన్న ఇజ్రాయేల్ జనుల మీద అధిపతిగా నియమించి తిని రాజుగా చేశాను. నీవు పోవు చోట నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువుల్ని హతం చేయడానికి నీకు శక్తిని బలాన్ని ఇచ్చాను. లోకములోని గనులైన వారికి కలుగు లోకంలో పెద్ద పెద్ద వ్యక్తులకి, ఘనత ఉన్న వ్యక్తులకి ఇచ్చినట్లు నీకు కూడా ఘనతనిచ్చాను. బైబిల్లో ఏముంటో తెలుసా? దావీదు యొక్క ఆస్తి లెక్క పెడతానికి కొంతమంది వ్యక్తులు లెక్క పెడితే కొన్ని రోజులు పట్టిందంటండి. అంత ఆస్తిపరుడుగా దేవుడు దావీదుని ఆశీర్వదించారండి. అంత ఆస్తిపరుడుగా. అతనికి ఒక జనాంగం ఉంటుంది, ఎప్పుడూ అతని కోసం ప్రాణం పెట్టేస్తారండి. దావీదు కోసం ఒక సామాన్యమైన వ్యక్తి అండి. అడవుల్లోకి వెళ్ళి ఎవరూ లేక, తండ్రి ప్రేమ లేదు, అన్నదమ్ముల ప్రేమ లేదు, దావీదుకి ఎవరి ప్రేమ లేదండి. ఒంటరిగా దేవుడి మీద ఆధారపడి, లేదా దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తుంటూ వెళ్ళిపోయేవాడు చిన్నప్పటి నుంచి. అటువంటి వ్యక్తిని అంచెలంచెలుగా తెలుసా, దావీదు ఆశీర్వాదాన్ని ఎంతని చెప్పగలం అండి? ఎలా వర్ణించగలం? అది కుదరదు. ఎందుకని? ఆత్మీయంగా ఆశీర్వదించారు దావీదుని, భౌతికంగా ఆశీర్వదించారు, మామూలుగా కాదు. అలా స్టెప్ వైజ్గా రాజుగా చేశారు. ఆ తర్వాత మళ్ళీ చక్రవర్తిగా చేశారు. అక్కడితో కాదు, తన కుమారుడికి సింహాసనం ఇచ్చారు. తన కుమారుడికి భూమి మీద ఎవరికి ఉన్నంత జ్ఞానం ఇచ్చారు. మామూలుగా ఆశీర్వదించాల, చాలా కోణాల్లో దావీదుని దేవుడు ఆశీర్వదించారు. ఎందుకని? దావీదు యొక్క స్తుతి దేవుని సంతోషపెట్టింది. దావీదు యొక్క కృతజ్ఞతా స్తుతులు దేవుని సింహాసనాన్ని కదిలించినాయండి. హన్నా యొక్క కృతజ్ఞతా స్తుతి దేవుణ్ణి కదిలింపజేసి, దేవుడు తన హస్తాన్ని చాపి దక్షిణాస్తం చేత 5 పిల్లల్ని ఎక్స్ట్రాగా ఇచ్చి సంతోషాన్ని, ఆర్భాటాన్ని, ఆశీర్వాదం ఇచ్చారు. ఇక్కడ దావీదు యొక్క కృతజ్ఞతా స్తుతులు దేవుణ్ణి సంతోషపెట్టినాయి. కాబట్టి అంచెలంచెలుగా మధ్యలో ఆగిపోవడం, చాలామంది అభివృద్ధి ఉండదండి. సేవకులకి, విశ్వాసులకి కొద్దిగా అభివృద్ధి అయ్యి ఆగిపోతారు. ఇంకంతే. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా అభిషేకంలో అభివృద్ధి ఉండదు, సంఘంలో అభివృద్ధి ఉండదు, వరాల్లో అభివృద్ధి ఉండదు. విశ్వాసులకైతే భౌతికంగా ఉద్యోగాల్లో కానీ, బిజినెస్లో కానీ అభివృద్ధి ఏమి ఉండదు. ఇంకంతే, ఎక్కడేసిన గొంగలు అక్కడే. కానీ దావీదు అలా ఉండదు. దావీదు జీవితం అంచెలంచెలుగా ఆత్మీయంగా, భౌతికంగా ఎదుగుతూనే ఉన్నాడు. గొప్పోడైపోయాడు, మహా గొప్పోడైపోయాడు. ఒక పెద్ద సైన్యం అయిపోయాడు, ఒక జనాంగం అయిపోయాడు దావీదు కుమారుడు అని పాటలు పాడుకునేంత ఆశీర్వాదం వచ్చేసిందండి. ఎందుకు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి మనం స్తుతిస్తున్నాంగా, మనమేం తక్కువ లేదుగా. మనం స్తుతిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కొత్త పాటలు నేర్చుకుంటున్నాం, వాయిద్యాలతో పాడుతున్నాం. ఏంటి తేడా? వాళ్ళకి మనకున్న తేడా ఏంటి? వాళ్ళ దేవుడే మన దేవుడు కదా. మరి మనం కూడా దావీదు వల్ల ఆశీర్వదించబడాలి ఖచ్చితంగా. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాం. అలా జరగకపోతే బైబిల్ ఎందుకు మనకి? ఇంకా చదవడం ఎందుకు? వాళ్ళలాగా ఉంటే మనకు ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళకంటే ఎక్కువ చేస్తే వాళ్ళకంటే ఎక్కువ మనల్ని ఆశీర్వదిస్తారు. మరి ఈరోజు బలమైన సాక్ష్యాలేవి క్రైస్తవ్యంలో? కాబట్టి దావీదు వ్యక్తిత్వం నచ్చింది కాబట్టి స్తుతించినప్పుడు స్తుతులు దేవుడు అంగీకరించారు. మీ వ్యక్తిత్వం దేవుడికి నచ్చకుండా మీరు గంటలు స్తుతించినా వేస్ట్, గంటలు ఆరాధించినా వేస్ట్, గంటలు ప్రార్థన చేసినా వేస్ట్, విజ్ఞాపన చేసినా వేస్ట్. మనలో మారాల్సింది వ్యక్తిత్వం అండి. మనం మార్చుకోవాల్సింది మన స్వభావాల్ని, మన వ్యక్తిత్వాన్ని. దేవుడు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మన వ్యక్తిత్వానికి. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని ముందు తీసుకెళ్తాను. దావీదులో ఏం నచ్చింది దేవుడికి? ఎందుకు అంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించారు? దేవుడికి దూరపు చుట్టమా దావీదేమన్నా? దూరపు బంధువా? చెప్పాలి కాదు కదా. ఏదో నచ్చింది. చూద్దాం ఏం నచ్చిందో దావీదులో దేవునికి. చూద్దాం ఒక్కసారి. 2 సమూయేలు 7వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి
అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతానును ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రాంతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా. మీరు అక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బాగా టైర్డ్ అయిపోయాం అనుకోండి, జర్నీ చేసి నైట్ ఏమంటాం, తొందరగా పడుకోవాలి బాబోయ్, బాగా జర్నీ చేసి ఒళ్ళంతా పులిసైపోయింది అంటామా లేదా? వారం రోజులు బాగా హార్డ్ వర్క్ చేస్తే ఉద్యోగంలో, వీకెండ్ ఏం చేస్తారు, శని ఆదివారం రెస్ట్ తీసుకుంటారా? కామనా కాదా? చెప్పాలి, కామన్ అది. ఇప్పుడు దావీదు రెస్ట్ తీసుకోవచ్చుగా. అప్పుడు దాకా ఏముందండి, నలుదిక్కులా దేవుడు నెమ్మది కలుగు చేశారు. నెమ్మది కలుగజేయడం అంటే అర్థం ఏంటి? పోరాటం, యుద్ధాలు, శత్రువు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పొడుస్తాడో తెలియదు, ఏదో పైపైన కాదు, చచ్చిపోవాలి, తేడా వస్తాయి యుద్ధంలో. ఇప్పుడు అప్పటి వరకు యుద్ధాలున్న ఆ వ్యక్తికి దేవుడు నెమ్మదిస్తే ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి, అనుభవించాలి. ఎవరక్కడ ప్రవేశపెట్టండి ఆహ్లాద కార్యక్రమాల్ని అనాలి. కానీ ఏమంటున్నాడు, ఏం చేస్తున్నాడు దావీదు? దేవుడి గురించి ఆలోచిస్తున్నాడు, దేవుని గురించి ఆలోచిస్తున్నాడు దావీదు. నేను ఇక్కడ నివసిస్తున్నాను, నా దేవుని మందసం ఏంటి గుడారాల్లో ఉంది. ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? దేవుని గురించి. కృతజ్ఞతతో నిండిన మనస్సు కాబట్టి దావీదుది. రాజ్యం గురించో రాజభోగం గురించో నేను ఎలా అనుభవించాలి, రాజుగా ఈ సింహాసనాన్ని ఇంకా ఎలా పెద్ద చేసుకోవాలి, ఈ ఆలోచించట్లా. నా దేవుణ్ణి సంతోషపెట్టాలి, నా దేవునికి ఒక మందిరం కట్టించాలి, నా దేవుణ్ణి గణపరచాలనుకుంటున్నాడండి. అది పెచ్చగా నచ్చేసింది దేవుడికి. దావీదంటే ఇంకా మురిసిపోతున్నారు దేవదూతల మీద. సరే గాబ్రియల్, ఏంటి ప్రభువా, దావీదే నా కోసం ఆలోచిస్తున్నాడు, నా కోసం ఇన్ని లక్షల మంది ఉన్నారు కానీ ఎప్పుడు నా కోసం ఎవడో ఆలోచించలే, ఎవడో నాకు మందిరం కట్టిస్తానో లేదు. ఫస్ట్ టైం నా కొడుకు నా వారసుడయ్యా, నాకు మందిరం కట్టిస్తానంటున్నాడు. మురిసిపోయారండి దావీదుని చూసి దేవుడు. అప్పుడు ఏమంటారు, వద్దు, నీ ద్వారా కదా, నీ కొడుకు ద్వారా కట్టిస్తా అన్నప్పుడు మౌనంగా ఉండొచ్చు కదా. కొడుకు కూడా రాజే కదండి అవుతాడు. అప్పుడు రాజుగారంటే ఏముందండి, దెబ్బలు కొదవా, డబ్బు కొదవా? కానీ మౌనంగా ఉన్నాడా? ఉండగలిగాడా? మందిరానికి సమకూర్చకుండా ఉండగలిగాడా? లెక్కలేనంత బంగారం, వెండి వస్తువులు అన్నీ రెడీ చేసి కొడుక్కిచ్చేసి, అరే బాబు నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు మందిరం కట్టాలి. ఎందుకు? దావీదు హృదయం కృతజ్ఞతతో దేవుని పట్ల కొట్టుకుంటుంది. ఇలాగా లబ్ డబ్ అంటలా కృతజ్ఞత. దేవుడు నా దేవుడే కదా, నాకు ఇసమ్మా, నేను గొర్రెలు కాసుకునేవాడిని కదా, నేను విలువ లేని వ్యక్తిని కదా. ఒకప్పుడు నన్ను అందరూ అరే ట్రారా అని అరే అనేవాళ్ళు, ఇప్పుడు రాజా అంటున్నారు కదా. దావీదు గుర్తుంది, వచ్చిన స్థితి గుర్తుంది, ఈరోజు ఏ స్థితిలోకి వచ్చాడో అన్ని దావీదు గుర్తుపెట్టుకొని అదంతా దేవుని వల్లే వచ్చినాయి. ఆ సెన్స్లో ఉన్నాడు కాబట్టి దావీదు మందిరం కట్టించాలి అనుకున్నాడు. తన కష్టార్జితం అంతా తీసుకెళ్ళి మందిరానికి ఇచ్చేసాడంటండి. నీ పరిస్థితి, దేవుడిని రక్షించలేదా? మరణ పంచుల నుంచి రక్షించలేదా? నశించిపోతే నేను కాపాడలేదా? నీ వంశంలో ఎవరికి లేని రక్షణ నీకు ఇవ్వలేదా? భయంకరమైన కరోనా రోగం నుంచి తప్పించలేదా? ఏముంది కృతజ్ఞత? దేవుడి పట్ల ఏది కృతజ్ఞత? మందిరం పట్ల ఏది? సేవ పట్ల ఏది? పరిచర్య పట్ల ఏది? దేవుని రాజ్యం పట్ల ఏది? చెప్పండి, మీరు సాక్ష్యం చెప్పగలరా? బలమైన సాక్ష్యాలు. చిన్న 150 రూపాయల కానుక ఇచ్చాను ఈ కాదండి. దావీదు తన కష్టార్జితం అంతా కోట్లు కష్టపడి ఇచ్చేశాడండి మందిరానికి. నాకు ఇదే ఎక్కువ, నాకేం చెప్పండి, ఏం తక్కువ ఉంది? బ్రహ్మాండంగా దేవుడు ఇచ్చారు కదా. కృతజ్ఞత కలిగిన మనస్సుతో దేవుణ్ణి సంతోషపెట్టి దేవుని మందిరాన్ని కట్టించి చరిత్రలో దేవుడి కంటూ ఒక మందిరాన్ని ఉంచేశాడండి. ఈరోజు మనం కూడా అదే కృతజ్ఞత ఉంటే ఈ పాటికి ఎంతమంది రక్షించబడేవాళ్ళు, ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారండి. ఎటు చూసిన సూసైడ్లు, రోగాలు, శాపాలు, ఒంటరితనం. మన చుట్టుపక్కల అందరూ ఆడలే కదండి. మనకెందుకు? మనకేం అవసరం? మేము వచ్చాం, వెళ్ళిపోయాం. సువార్త భారం మనకు పెట్టలేదా దేవుడు? చెప్పలేదా? సువార్త చెప్పకపోతే శ్రమ అని పౌలు అనలేదా? మనకి ఎవరో సువార్త చెప్తేనే కదా. నేను హిందూ నుంచి వచ్చా, ఎవరో నాకు సహోదరి సువార్త ప్రకటిస్తే ఈరోజు నేను రక్షణ పొంది నేను సేవకుండా అయ్యా. నేను ఎవరికైనా చెప్పాలిగా. మరి ఎవరో మనకు చెప్తేనే కదా మనం ఈరోజు దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. ఎవరికి ఆత్మల భారం లేదు, ఎవరికి దేవుని రాజ్యం పట్ల ఏమీ లేదు. ఎంతసేపు ఏమిస్తావు ప్రభువా, ఇంకా ఏమిస్తావు, ఎంతసేపు ఇదేనా ప్రభువా, పెద్ద ఉద్యోగం ఉండి పెళ్లి చేయండి, పిల్లలను 24 గంటలు కోరికలు, సమస్యలు. ఏమండి, కడుపు నిండిపోయిన తర్వాత ఎదురుగుండా పంచవర్ష పర్వంలో తినం మనం. మనస్సు నిండిపోతే ఇంకా దేవుడి దగ్గర నుంచి ఏది ఆశించమండి. మనసు నిండలేదు కాబట్టి క్రైస్తవులు ఇంకా కోరికలు, సమస్యలు అని ఏలాడుతున్నారండి.
నిజంగా దేవుని ప్రేమతో నిండిపోతే నా ప్రాణం విలువైంది, నా ప్రాణాన్ని దేవుడు కాపాడారు, ఆయన ప్రాణం ఇచ్చి నా ప్రాణాన్ని కాపాడారు, ఆయన పాతాళానికి వెళ్ళి నన్ను పాతాళం నుంచి తప్పించారు, ఇంకా నాకు ఇంకేం కావాలి, నాకేం వద్దు ప్రభా, మీరుంటే చాలు, మీ పని చేస్తాను, మీ రాజ్యం కడతాను. ఈ రోజులు ఎక్కడున్నారండి? స్వార్థం, రక్తంలో స్వార్థం, నరాల్లో స్వార్థం. అందుకనే మీరు ఎదగట్లేదు, ఎవరు ఎదగట్లా మీ ద్వారా, మీరు ఆశీర్వాదం పొందుకోవట్లేదు, ఎవరు మీ ద్వారా ఆశీర్వాదం నా బాధ అంతా ఒకటే. ఎంతకాలం ఇలాగ ఉంటారు, ఎంతకాలం నిర్జీవంగా ఉంటారు, ఎంతకాలం ఇలాగా మూడుబారిన జీవితాలుగా ఉంటారండి. దయచేసి అర్థం చేసుకోండి. సేవకులుగా విశ్వాసాలుగా నేను చేసే మనం ఒకటే, మనం అభివృద్ధి చెందాలి. సంవత్సరానికి మనం అభివృద్ధి చెందాలి. ప్రతి సంవత్సరానికి మనం పై లెవెల్కి వెళ్ళాలి. అప్పుడే కదా దేవునికి మహిమ, మనకి ఆనందం, చెప్పుకుంటానికి సాక్ష్యాలు ఉంటాయి. ఆలోచించండి ఒకసారి, మీరు ఎలా ఉన్నారు? దావీదుకి దేవుడు అంటే పిచ్చి. దేవుడు అంటే మామూలు పిచ్చి కదా, మహా పిచ్చి. ఇప్పుడు దాంతోపాటు ఇంకో లక్షణం కూడా దావీదులో దేవుడికి బాగా నచ్చిందండి. 2 సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనం, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. 6-7 వచనం, సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతను చిత్తము, నీ దాసుడినైనా నేను ఉన్నానన్ను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజంగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయుదు అని సెలవీయగా. చూడండి, ఇక్కడ దావీదు యోనాతాను బట్టి నేను సౌలు కుటుంబంలో ఎవరికైనా ఉపకారం చేయడానికి ఉన్నారా అని చెప్పి విచారణ చేసి దగ్గరున్న సైన్యాధిపతిని పిలిచి, ఎవరే మొత్తం ఎతకంటారా, రాజ్యంలో ఎక్కడైనా ఎవడన్నా ఉంటే తీసుకొచ్చి నా దగ్గర పెట్టండి అని చెప్పడం జరిగింది. పిలుస్తాడు, యోనాతాను కుమారుడు వస్తాడు, మెఫీబోషెతు 2 కాళ్ళు ఉంటావు, కుంటోడు. అయితే దావీదు ఎంత ఆఫర్ ఇస్తాడో తెలుసా? జీవితాంతం మెఫీబోషెతు అని నువ్వు నాతో నా భోజనపు బల్ల దగ్గర జీవితాంతం తిను, నీ కుటుంబానికి ఆస్తి ఇచ్చేస్తున్నా, పొలం ఇస్తున్నా, పండగ చేసుకో. ఎందుకని? యోనాతాను ఒకప్పుడు దావీదుకు సహాయం చేశాడు, ఆకలేసినప్పుడు అన్నం పెట్టాడు, ఆపదలో ఆదుకున్నాడు. అదంతా కృతజ్ఞత నిండిపోయిందండి. ఇప్పుడు యోనాతాను బతుకున్నాడా? బతికి లేకపోయినా అడుగుతాడా? ఆత్మలో వచ్చి, ఒరే దావీదా, మోసం చేసి పెట్టరే, నా కొడుకుని పట్టించుకొని అడుగుతాడా? అయినా సరే తనకు తానుగా మంచి మనస్సాక్షి కలిగిన దావీదు తను మాట ఇచ్చిన రీతిగా యోనాతాను బట్టి మెఫీబోషెతుకు ఏ లోటు లేకుండా ఆ రోజుతో మెఫీబోషెతు జీవితం మారిపోయిందండి. ఒక్క దెబ్బతో ఇలా టర్న్ అయిపోయింది అంతే. అప్పుడు దాకా విలువలేని జీవితం ఆ రోజు నుంచి రాజుగారి బల్ల దగ్గర చైర్లో కూర్చునే ఘనత దావీదు ఇచ్చారు. ఇప్పుడు ఏం కనబడుతుంది? దావీదు వ్యక్తిత్వం ఏంటి చెప్పండి? దేవుడు పట్ల కృతజ్ఞత కనబడుతుంది, మనుషుల పట్ల కూడా కృతజ్ఞత కనబడుతుంది. ఈరోజు మనం ఖచ్చితంగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, మనుషుల పట్ల కూడా ఉండాలి. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, మన నిత్యము నడిపిస్తున్న సేవకుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, మనకి ఎవరైతే సువార్త ప్రకటించారో, మనకి ఎవరైతే ఆపదలో సహాయం చేశారో వాళ్ళందరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మన స్తుతి, మన ఆరాధన, మన ప్రార్థన అంగీకరిస్తారు. లేకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా బూడిదలో పోసిన పన్నీరే. చాలామంది సేవకుల గురించి తప్పదో, అందరూ కాదు, కొంతమంది గురించి. కొంతమంది సేవకులు దేవుడు కృప ద్వారా అభిషేకించి సేవకులుగా చేస్తే దేవుడి పట్ల కృతజ్ఞత పక్కన పెట్టేసి, ఇంకా నేను ఎలా ఉపయోగించుకోవాలి ఈ సేవకుడిగా అధికారాన్ని, ఇంకా నేను ఎలా మిస్యూజ్ చేయాలి ఈ సేవకుడిగా, నేను ఎలాగా ఈ ఫెసిలిటీస్ వాడుకోవాలి విశ్వాసుల దగ్గర. ఎంత దారుణం అండి అది, ఎంత దుఃఖం అండి, దేవుడికి ఎంత బాధ కలిగిస్తుందండి. సేవకులను చేయడమే ఎక్కువ, పాపాత్మలమైన మమ్మల్ని, అందరం పాపులమే. కొంతమందికి విశ్వాసులకి దేవుడు చేశారు, విశ్వాసుల నుంచి మళ్ళీ కొంతమంది 2వ స్టెప్ పైకి లేపి సేవకులుగా కృప ద్వారా. అందుకనే పౌలు అంటాడు, కృప ద్వారా నేను రక్షించబడ్డా, కృప ద్వారా అపోస్తులనయ్యా నేను, కృప ద్వారా తప్ప నాలో ఏమీ లేదు. మనందరం కృప ద్వారానే. నాకు తెలిసిన వాళ్ళు అమెరికాలో ఉన్నారు. నేను రాసిన పాటలు ఆల్బమ్స్ అమెరికాకి వెళ్ళినాయి కొన్ని సంవత్సరాల కిందట. అప్పుడు నేను విశ్వాసిగా ఉన్నా, ఇంకా సేవకుని అవలా. వారానికి ఒకసారి అమెరికా నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేసేది, రాజమండ్రిలో ఉండేవాళ్ళు, అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యారు. ఆవిడ ఫోన్ చేసి ఓ మాట అంది, భలే బాధ అనిపించింది. తమ్ముడు అంది, చెప్పక్క అన్న. చెన్నై నుంచి ఓ పాస్టర్ గారు వచ్చారు, అదే కదా నాకు తెలిసిన పాస్టర్. తెలుసక్క, చెప్పక్క. సిగ్గు లేకుండా అమెరికా వచ్చాను ఫస్ట్ టైము, అది కొని పెడతావా సిస్టర్ అని అడిగాడు. నా ముందు చాలా చీప్గా మాట్లాడుతున్న ఒక సేవకుడు గురించి.
సేవకుడు అడుక్కోవడం ఏంటండి? దేవుడు ఇస్తారు, లేదంటే నోరు మూసి కూర్చోవాలి. చీప్గా మాట్లాడుతున్నాం. ఒక విశ్వాసి ఆవిడ, నేను ఒక విశ్వాసినే. తమ్ముడు చెన్నై నుంచి వచ్చాడు తమ్ముడు, ఆ సేవకుడు చక్కగా గౌరవం ఇచ్చాను, ఆతిథ్యం ఇచ్చాను. అమెరికాకు వచ్చానుగా, నాకేం కొని పెడతావు? అమెరికాకు వచ్చాను కదా, నాకేమి ఇస్తావు అని అడుగుతున్నాడు. ఏంటి తమ్ముడు అసహ్యంగా? ఎంతమంది చెప్పిందో ఆవిడ. ఎంత పరువు తక్కువ పనులండి అవన్నీ. సేవకులంటే ఎంత గొప్ప ఆధిక్యత భూమి మీద, ఎంత కృప దొరికింది మనకి. అమెరికా ప్రెసిడెంట్ కంటే సేవకుడు గొప్పోడండి, అమెరికా ప్రెసిడెంట్ కంటే. కాబట్టి కొంతమంది విశ్వాసులు చెప్పక తప్పదు. మా వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అందరిలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు, సేవకులు, విశ్వాసుల్లో. కొంతమంది విశ్వాసులను చెప్తాను, తప్పదో, బుద్ధి వస్తుందని చెప్తున్నాను ప్రేమతో. పేరు చెప్పట్లేదు కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు. క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగం లేనప్పుడు, కుటుంబం లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు, వాళ్ళ సమస్యలతో ఏడుస్తూ ఫోన్ చేస్తారు. లేదా చర్చికి వచ్చినప్పుడు దేవుడికి సేవకులు దండం పెట్టి మా కోసం ప్రార్థన చేయండి, మా వల్ల అవ్వట్లేదు, చచ్చిపోవాలని పెడుతుంది, ఈ బాధలు వద్దు అని ఏడుస్తారు. ఫోన్లే కదా అని చెప్పి దేవుని కృపను బట్టి సేవకులు కన్నీటితో ప్రార్థన చేసి భారంగా, ప్రభువా మీ బిడ్డయ్యా ఉద్యోగం లేక బతుకు తెరువు లేదు ప్రభువా, అవునా, సమస్యలు ప్రభువా, పెళ్ళి అవ్వలేదు ప్రభువా, పిల్లలు లేరని ఏదోటి మొత్తం మీద దేవుడి దగ్గర నుంచి ఇప్పిస్తే ఇంకా ఆ తర్వాత ఉంటుందండి వాళ్ళ ప్రవర్తన మారిపోయి దేవుడి పట్ల, సేవకుల పట్ల కృతజ్ఞత లేకుండా ఆ ఇచ్చిన ఉద్యోగాన్ని ఎలా అనుభవించాలి, ఆ భర్తతో రోడ్ల మీద ఎలా తిరగాలి, దేవుడి సన్నిధి మానేసి రోడ్ల మీద తిరగచ్చా భర్తతో? దేవుడు ఫస్టా, భర్త ఫస్టా? ఏది ఈరోజు? ఎంత కన్నీరు గారిస్తే విశ్వాసులకు అద్భుతాలు జరుగుతున్నాయి. కొంతమంది సేవకులు కన్నీరు బట్టే కదా వాళ్ళు చెప్తారు సాక్ష్యంలో, మా సేవకులు చేసిన కన్నీరు వల్లే మాకు ఈరోజు సమస్య. మరి అలాంటి వాళ్ళు ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత కృతజ్ఞతతో దేవునికి సేవకులు కృతజ్ఞతగా ఉండి, పాస్టర్ గారు, పాస్టర్ గారు మీతో పాటు మేము కూడా దేవుని రాజ్యం కడదాం, మనందరం కలిసి దేవుని రాజ్యం కడదాం, అందరికీ మేలు చేద్దాం, అందరికీ సహాయం చేద్దాం అని సహకరిస్తే సేవకులు ఎంత పెద్ద మీటింగ్స్ పెట్టచ్చు, ఎంతమందికి ఆకలి తీర్చచ్చు, అవునా కదా? మాకు ట్రస్ట్ ఉంది, గవర్నమెంట్ ఆథరైజ్ ట్రస్ట్. మేము దేవుని చిత్తంలో పేదల కోసం 3 సంవత్సరాల కింద ట్రస్ట్ ఒకటి మొదలుపెట్టాం. దానికి ముందు అనాథరైజ్డ్గా చేసాం ఒక 2 సంవత్సరాలు. దాదాపు దేవుని ఎదురు చెప్తున్నా కొన్ని వందల మంది పేద సేవకులకి, అన్యులకి, హిందువులకి మతాలతో సంబంధం లేకుండా అవసరాన్ని బట్టి పేదలకి 50 లక్షలు కలెక్ట్ చేసి ప్రజలకు సహాయం చేసాం. మరి దేవుడు బైబిల్లో రాయిశారు కదండి, ఆకలేసిన వాళ్ళకి అన్నం పెట్టండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి, వెళ్ళండి, రోగులను పరామర్శించండి, మీ వంతు మీరు సహాయం చేయండి. అక్కడ ఆ మాట, వాళ్ళు ఏమైనా వ్యభిచారం చేశారా, వాళ్ళు దొంగతనం చేశారా, వాళ్ళు ఏం చేశారని శాపగ్రస్తులారా వెళ్ళిపోండి నరకానికి అన్నారు చెప్పండి? వాళ్ళు ఏం చేశారు తప్పు? ఆకలేసిన వాళ్ళకి అన్నం పెట్టకపోతే దేవుడి దృష్టిలో తప్పు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వకపోతే దేవుడి దృష్టిలో పాపం అండి. ఈరోజు మనమే గనక సమృద్ధిగా ఉంటే, భారతదేశం ఎంత పేదరికంలో ఉంది, ఎంతమంది సేవకులు ఇబ్బంది పడుతున్నారు. విశ్వాసులు తలుచుకుంటే సేవకులకి ఎంత సపోర్ట్ చేయొచ్చు, విశ్వాసులు తలుచుకుంటే చర్చిలు కట్టి చేయొచ్చు తెలుసా? కొంతమంది మంచి ఉద్యోగస్తులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, చేయరు, అస్సలు చేయరు సహాయం. మాకేం పట్టింది, మాకేం అవసరం? మనం అలా ఉండకూడదు. కృతజ్ఞతతో దేవుని పట్ల, సేవకుల పట్ల కృతజ్ఞతతో అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటే ఎంతమంది ఆత్మలు రక్షించవచ్చు, ఎన్ని జీవితాలని కట్టచ్చు, ఎంతమందికి ఆకలి తీర్చచ్చు మనందరం కలిసి. కృతజ్ఞత లేకపోవటమే ఇదంతటికీ కారణం. ఈ నష్టానికి కారణం ఏంటంటే కృతజ్ఞత లేని మనసు. కృతజ్ఞత కలిగినోడు ఏం ఆశించడు, ఇంకా ఏం కోరుకోడండి. ప్రభువా నాకు ఇదే ఎక్కువ, నాకు ఇచ్చిన ఈ స్థానమే ఎక్కువ, ఈ స్థితి ఎక్కువ ప్రభువా అంటారు. కాబట్టి దయచేసి దావీదు వలె మన మనస్సు ఉందా లేదా పరీక్షించుకుందాం. దావీదు వలె మనం దేవుడి పట్ల, మనుషుల పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదా పరీక్షించుకుందాం. నేను క్రైస్తవులకు మాత్రమే కౌన్సిలింగ్ అవునండి, హిందువులు కూడా ఎత్తాను. వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళు దేవుని స్వరూపం కాదా? మనకు అసలు మతాల గీతాలు ఉంటాయండి. అందరినీ ప్రేమించాలి, అందరికీ సహాయం చేయాలి, అందరితో సమాధానం కలిగి ఉండాలి కదా. కాబట్టి మా మినిస్ట్రీ మెంబర్, మా విశ్వాసంలో ఒక విశ్వాసి ఫ్రెండ్ బెంగళూరులో ఉంది, యవనస్రాలు, చదువుకుంటుంది, పీజీ చేస్తుంది. ఫోన్లో మాట్లాడండి పాస్టర్ గారు అంటే, ఏమ్మా ఏమైంది, దేనికోసం ఏమైనా ప్రేయర్ చేయాలా, ప్రేయర్ క్వశ్చన్. నేను హిందూ అండి, నాకు ఏం తెలియవండి, నాకు కానీ డిప్రెషన్గా ఉందండి, ఉద్యోగం రావట్లేదు. నేను అప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చా. దేవుడు అనే పదం ఎత్తకుండా, అమ్మ శ్రమ రావాలి, కొన్ని రోజులు కష్టపడితే పెద్ద ఉద్యోగం వస్తుంది, ఎమ్మటే వస్తే నీకు విలువ ఉండదు అని పావుగంట అరగంట చక్కగా కౌన్సిలింగ్ ఇస్తే, అబ్బా సూపర్, నీ మైండ్ అంతా ఫ్రెష్ అయిపోయింది పాస్టర్ గారు, చాలా హ్యాపీగా ఉంది అని 2 సార్లు కొన్ని నెలల గ్యాప్లో ఇస్తే మొన్నే తనకు ఉద్యోగం వచ్చింది. చాలా మంచి 1 lakh ప్యాకేజీలో సెలెక్ట్ అయింది. దేవునికి మహిమ కలుగును గాక. మనం
దేవుని పిల్లలమైన మనం సేవకులైన విశ్వాసులైనా అందరి కోసం ఆలోచించాలి, అందరికి సహాయం చేయాలి, అందరినీ అర్థం చేసుకోవాలి, బాధలో ఉన్న వాళ్ళు ఓదార్చాలి, బలపరచాలి. అది మన బాధ్యత, దేవుడు మనకు నేర్పించిన ప్రేమ అది. ఇంకో విషయం చెప్పడం మీరు షాక్ అవుతారు. నేను సెలవును వెళ్తూ ఉంటాను. ఆయన కొన్ని సంవత్సరాలుగా ఒకే వ్యక్తి, నేను క్రాఫ్ట్ చేయించుకునే వ్యక్తి. మొన్న మా తర్వాత పాస్టర్ గారితో సెలవులో చెప్తున్నాడంట, మీ పైన పాస్టర్ గారు ఏం మనిషి అండి బాబు, 6 ఏళ్ళ నుంచి ఆయనకి నేను ప్రతి నెల క్రాఫ్ట్ చేస్తాను, ఎప్పుడు మా చర్చి రండి అని బలవంతం చేయటము, మతంలో దూరిపోండి అని ఎప్పుడు చెప్పలేదు. ఆయన చక్కగా మాట్లాడతాడు, చక్కగా గౌరవిస్తాడు. అలా ఉండాలండి. కొంతమంది పాస్టర్లు ఉన్నారు బలవంతంగా రండి రండి అంటే మాకు చిరాకు వస్తుంది. వీళ్ళు ప్రవర్తన సరిగ్గా ఉండదు కానీ హడావుడి చేస్తారు. మనం సాక్ష్యం సంపాదించుకోవాలి. సేవకులైనా విశ్వాసులైనా క్రైస్తవుల్లోనే కాదు, హిందువులు ఎదుట, అందరి ఎదుట, అన్యుల ఎదుట కూడా మనం సాక్ష్యం సంపాదించిన వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు. కాబట్టి దేవుడి పట్ల కృతజ్ఞత కలిగిన వాళ్ళ వైఖరి ఒకలాగా ఉంటుంది. అలా కృతజ్ఞత లేకుండా ఏం చేశారు ప్రభువా, ఎప్పుడో ప్రాణం పెట్టారు ఇప్పుడేంటి, ఎప్పుడో మరణం నుంచి నన్ను రక్షించారు ఇప్పుడేంటి అని అహంకారులు, గర్వాంధుల వల్ల దేవుడికి బాధే, మనుషులకి బాధే. దయచేసి మీ ప్రవర్తన మార్చుకోండి. మీ వ్యక్తిత్వం మార్చుకునేంత వరకు దేవుడు మీ స్తుతి అంగీకరించరు, మీ ఆరాధన అంగీకరించరు. 3వ వ్యక్తిని చూపిస్తాను. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25-26 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదరెను. పౌలు స్తుతిస్తున్నప్పుడు అద్భుతం జరిగింది, మహిమ కార్యం జరిగింది. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. అన్యులు కూడా ఉన్నారు అక్కడ. అందరి బంధకాలు ఊడిపోయినాయి. ఆ రాత్రి చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు. పౌలు యొక్క స్తుతిలో పవర్ ఉంది. పౌలు యొక్క కృతజ్ఞతా స్తుతి దేవుని సింహాసనాన్ని కదిలించేసింది. ఇంకా నేను లాభం లేదు, ఇక్కడ ఉండకూడదు, ఏదో చేయాలి భూమి మీదకి వెళ్ళి అని ఎవరైతే బంధించారో వాళ్ళ ఎదుటే, చెరసాల నాయకుడు ఎదుట భూకంపం కలగజేసి చెరసాల మొత్తం అన్ని డోర్స్ ఓపెన్ అయిపోయినాయి, సంఖ్యలన్నీ దిగిపోయినాయి. పిచ్చి పట్టింది, నా జీవితంలో ఇలాంటిది ఎప్పుడు చూడలేదు నా సర్వీసులో అని చెరసాల నాయకుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరయ్యా బాబు ఎంత పవర్గా ఉన్నారు, మీకోసం ఈ చెరసాల ఓపెన్ అయిపోయింది ఏంటి, షాక్ అయిపోతున్నాడు నాయకుడు. ఇలాంటి దేవుడు నాకు కూడా కావాలన్నాడు. అయితే పౌలు యొక్క స్థుతి దేవుని సంతోషపెట్టింది. పౌలు యొక్క కృతజ్ఞతాస్తుతులు దేవుణ్ణి బహుగా ఘనపరిచినాయి, మహింపరిచినాయి. స్టార్టింగ్లో చదువుకున్నాం, స్తుతించేవాడు దేవుణ్ణి ఘనపరుస్తున్నట్లు. బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏమన్నారు, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తాను, నన్ను మహింపరచువారిని నేను మహింపరుస్తాను. కాబట్టి పౌలు దేవుణ్ణి స్తుతించి ఘనపరిచాడు, మహింపరిచాడు. కాబట్టి ఆయన ఎదుట దేవుడు ఘనపరిచాడు. అంతేకాదు, కొంచెం ముందుకెళ్దాం. పౌలు ఆశీర్వాదం చూస్తే ఎవరికైనా జలస్ వస్తుంది. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయి. పౌలు చేత విశేషమైన అద్భుతాలు దేవుడు చేయించారంట. అతని చేతికి తగిలిన క్లాత్ తీసుకెళ్ళి ఎవరి మీద నేత దెయ్యం వెళ్ళిపోద్దంట. ఈరోజు దెయ్యాన్ని నిలగొట్టడానికి 10 మంది కావాలి, చుట్టూతో రౌండ్గా తిరగాలి. దెయ్యాన్ని నిలగొట్టడం కోసం 10 మంది ఎందుకండి? దైవజనుడు ఒక మాట అంటే దెయ్యం వెళ్ళిపోవాలి, తెలుసా? ఒక్క మాటకి. ఆయన ఒక మాటతో ఎల్లగొట్టారు అని యేసు ప్రభువారు మనకు మాదిరిగా ఉన్నారు. పౌలు కూడా ఆ తర్వాత మాటతోనే దెయ్యాలు ఎలగొట్టాడు. కానీ ఈరోజు దెయ్యాలు ఎలగొట్టడానికి ఎంతో కష్టం, ఎంతో ప్రయాస. బైబిల్ పట్టుకుంటారు, కొంతమంది చాట చీపురు కూడా తీసుకుంటారు, ఎవరో క్రైస్తవులు. అలా అయిపోయింది. ఎందుకని? పవర్ లేదు లోపల. అభిషేకం కూడా దెయ్యం ఎక్కడ నిలుస్తుందండి బాబు, ఖాళీ బూడిదవ్వాలి కదా. అట్టి అధికారం ఇవ్వలేదా శిష్యులకి? అప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎవరా? భక్తిలో పవర్ తగ్గిపోయింది, దేవుడి పట్ల ఆసక్తి తగ్గిపోయింది, ప్రేమ తగ్గిపోయింది. కాబట్టి పవర్ లేదు ఈరోజు. పౌలు చేత దేవుడు విశేషమైన అద్భుతాలు చేశారంట. పరిచర్య స్ప్రెడ్ అయిపోయింది, ఆత్మల పంటకు వస్తున్నాడు. మామూలుగా లేదండి. పౌలు పరిచర్య పత్రికలు రాసాడు. హింసకుడు, హానికారుడు, ఒక హంతకుడు అంత ఆశీర్వాదం ఎలా పొందుకున్నాడండి? అంత గొప్ప వ్యక్తి ఎలా అయిపోయాడు? అంత గొప్ప అభిషిక్తుడిగా ఎలా మారిపోయాడు? ఎందుకు? పౌలు యొక్క స్తుతి దేవుని సంతోషపెట్టింది. చూద్దాం. ఫిలిప్పీ 4:11. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నాను? ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. ఫిలిప్పీ 3వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. ఏ విధము చేతనైనను మృతుల్లో ఉండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని
పెంటతో సమానంగా సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఇంకా పౌలుకి ఆశలు కోరికలేం లేవు. పౌలుకి ఒకటే ఒక ఆశ, ఒకే ఒక కోరిక, దేవుని రాజ్యం కట్టాలి, దేవుని ప్రజలు రక్షించబడాలి. సమస్తాన్ని ఎలా ఎంచుకున్నాడంట? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఈరోజు ఎంతమంది ఉన్నారు అలాగా? సేవకులైన విశ్వాసులైన నాకేం వద్దు, నాకేం అక్కర్లేదు. ఒక మాట చెప్పాలి తప్పదు, నేను 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను రైల్వే ఆఫీసరు, 70,000 అప్పుల్లో శాలరీ. నేను 2017లో రిజైన్ చేశాను. ఇంకా నాకు 22 సంవత్సరాలు సర్వీస్ ఉంది రైల్వేలో. ఎమ్మెల్యేలు ఎంపీలు తిరిగే ఫస్ట్ క్లాస్ పాస్ వచ్చేసిన ప్రమోషన్ ద్వారా, 3వ ప్రమోషన్ అది. 12 ఏళ్ళు జాబ్ చేశాను రైల్వేలో, మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయాను. వైట్ కాలర్ జాబు, చాలా గౌరవం, ఘనత. దేవుని పిలుపుని బట్టి సమస్తాన్ని విడిచిపెట్టి ఉద్యోగాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని నేను నా ఊరిని, నా ఉద్యోగాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి చేస్తున్నాను 10 సంవత్సరాలుగా. మా కొలిగ్గు రైల్వే ఎంప్లాయీ ఎగతాలు చేశాడు. ఒరే పిచ్చిగాని పెట్టిందా సేవ, సెంట్రల్ గవర్నమెంట్ రా, సెంట్రల్ గవర్నమెంట్, జనాలు చచ్చిపోతున్నారు ఉద్యోగం లేక, ఇక పిచ్చి పెట్టిందా? ఉద్యోగం 70,000, ఇంకా అది ఎంత దూరం వెళ్తుంది? నెక్స్ట్ ప్రమోషన్కి నువ్వు ఆఫీసర్ అవుతావు, ఇన్ఛార్జ్ అయిపోతావు, ఏం పిచ్చి పట్టిందా? ఉద్యోగం చేస్తూ సేవ చేయరా? చాలామంది ఉద్యోగం చేస్తూ సేవ చేశారు కదా అన్నారు. నేను చేయను, 2 న్యాయం చేయలేను. ఇటు ఉద్యోగం చేస్తే అటు సేవ చేయలేను, నా వల్ల కాదు. నేను కంప్లీట్గా దేవుడి కోసం ఉద్యోగాన్ని వదిలేసుకొని, ఫెసిలిటీస్ గీసి నాకేం అక్కర్లేదు అని ఉద్యోగాన్ని పెంటతో ఎంచుకొని, ఈవెన్ నేను 35 ఏళ్ళకి నాకు చిన్నప్పటి నుంచి బాలమెరుపు వచ్చింది. 20 ఏళ్ళ యవ్వన వయసులోనే చాలా వైట్ హెయిర్ రావడం వల్ల అందరూ ఎగతాలు చేసేవాళ్ళు. బాబో ఇదేం మాటలు భరించలేమరా బాబు అని రంగేయటం మొదలుపెట్టాను. అలా 20 నుంచి మొదలుపెట్టి వేసుకుంటానే ఉన్నాను ప్రతి నెల. దేవుడు నాతో చెప్పారు, నువ్వు గనక నా సేవ చేయాలంటే రంగు మానే అన్నారు. రంగు మానేయాలి, రంగుకి సేవకి సంబంధం ఏంటి ప్రభు అన్నాను. నోరు మూసుకుని ఎక్కువ మాట్లాడద్దు, యెషయా గ్రంథం ఉంది అన్నారు 53. అందుట్లో స్పష్టంగా ఏమన్నా తెలుసా? ఒరే నేను నీ కోసం అందవిహీనుడిని అయిపోయానురా, నీ కోసం నా అందాన్ని పోగొట్టుకున్నా, నువ్వెందుకురా లేని అందాన్ని తెచ్చుకుంటావు అని స్పష్టంగా నాకు ఆ బైబిల్లో వచనం చూపిస్తే ఇలా కన్నీళ్ళు కారిపోతున్నాయి. నిజమే కదా, నా దేవుడు నా కోసం సొగసైనను స్వరూపం లేకుండా మారిపోయారు కదా, ఇంకా నాకెందుకు ఈ అందాలు, ఎవరో అంటారను మెచ్చుకుంటారను అని 35 ఏళ్ళకి రంగు వదిలేశాను, ఊరు వదిలేశాను. విజయవాడ అంటే నాకు పిచ్చి, విజయవాడలోనే పెరిగాను. విజయవాడలో 35 సంవత్సరాలు పట్టణంలో ఉన్నవాడిని చిన్న ఊరు వెళ్ళమన్నారు దేవుడు. 10 లక్షల మంది ఉండే పట్టణం నుంచి 50,000 మంది ఉండే చిన్న ఊరికి వెళ్ళమన్నారు సేవ నిమిత్తం. వెళ్ళిపోయాను. చాలామంది కూర్చోబెట్టి క్లాస్ స్పీకర్, పిచ్చి పట్టిందా విజయవాడలో చెయ్యి సేవ, గొప్ప సేవ చేస్తాను అన్నారు. దేవుడు ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తానని చెప్పారు. అప్పుడు అన్నీ విడిచిపెట్టి సమస్తాన్ని పెంటగా ఎంచుకొని చేయటం వల్ల ఈ 10 సంవత్సరాల్లో అంచెలంచెలుగా అభివృద్ధి, ఆశీర్వాదం సంపాదించుకున్నాను. నేను అభిషేకాలతో, వరాలతో నింపబడి నాకంటే పెద్ద వయసు వాళ్ళకి నేను సేవలో ప్రార్థన చేస్తున్నాను. నాకంటే అనుభవం ఉన్న పాస్టర్లు కూడా తొలగించుకొని ప్రేయర్ చేయించుకుంటున్నారు. అది దేవునికే మహిమ, నాలో ఏమీ లేదు, కృప పెరిగింది నాకని. మనం సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటేనే దేవుడు మనకి ఏదైనా ఇస్తారు. నాకు అన్నీ కావాలి ప్రభువా, నాకు అవ్వ కావాలి, బొవ్వ కావాలంటే నీకు చేతిలో గవ్వ పెడతారు అంతే, గ్యారంటీగా ఏమి ఇవ్వరు. పౌలు సేవ ఎందుకు అంత అభివృద్ధి అయింది? ఈరోజు సేవకులకు ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు? తృప్తి లేదు. పైన ఉన్నోళ్ళే కావాలి. వాళ్ళు కారులో తిరిగితే నేను కారులో తిరగాలి, వాళ్ళకి జనాంగం ఉంటే నాకు జనాంగం కావాలి. సమయం వస్తే ఇస్తారు, కష్టపడదాం, ఉన్న దాంట్లో తృప్తిగా ఉందాం, న్యాయంగా నీతిగా సేవ చేద్దాం. దేవుడు ఒకరోజు వచ్చినప్పుడు వద్దంటే ఇస్తారు, ఇవ్వకుండా ఎందుకుంటారా? వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించరా? నేను ఎప్పుడూ ఎవరి దగ్గర ఆశించలేదు. బైబిల్ పట్టుకొని చెప్తా, 10 సంవత్సరాల సేవలో నాకు తెలిసి, నాకు గుర్తుండి ఇప్పటి వరకు మా విశ్వాసుల దగ్గర నేను ఏది ఆశించలేదండి, ఏది ఆశించలే. 10 సంవత్సరాల సేవలో ఎంత కష్టపడతాను తెలుసా? రాత్రులు కూడా వాళ్ళ కోసం కష్టం, కన్నీళ్లు గార్చే వాళ్ళ కోసం. నేను బలైపోయాను కొన్ని సందర్భాల్లో. అయినా సరే మీరు ఏదైనా ఇచ్చుకుంటే దేవుడు కానుక ఇచ్చుకోండి తప్ప నాకంటూ ఏం అక్కర్లేదు. నన్ను చాలా ఇసుకిస్తారు మా మెంబర్లో. నేను మీ దగ్గరికి వస్తున్నాం కదా, మీకు ఇష్టమైన స్వీట్ చెప్పండి అంటారు. చచ్చినా చెప్పను, నేను చెప్పను. ఎందుకు చెప్పాలి? నాకు ఇష్టం ఉండదు. ఆయన నాకు ఇంత కృపిచ్చారు. భయంకరమైన చెడిపోయిన నేను, భయంకరమైన అపవిత్రుణ్ణి. మా నాన్న చావు కారణమైన హంతకుండండి. డైరెక్ట్గా చంపలేదు కానీ మా నాన్న ఇండైరెక్ట్గా 23 ఏళ్ల వయసులోనే అప్పులు చేసి, మందు దాగి, అపవిత్రమైన జీవితం జీవించి, ఇక్కడే మా అమ్మగారు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. మా అమ్మగారు ముందు చెప్తున్నా, మా అమ్మగారు పసుపు కుంకాలు లేకపోవడం నేనే కారణం. అంత చెడిపోయినోడిని, జీవితాలను నాశనం చేసినోడిని, హిందువుగా ఉన్న నన్ను దేవుడు పిలిచి రక్షించి కృప చొప్పున ఈరోజు సేవ కూడా చేస్తే ఇంకేం కావాలండి?
నా గతం నాకు గుర్తుంది, ఇప్పటికీ గుర్తుంది. 10 సంవత్సరాల సేవకునైనా అన్ని రాష్ట్రాల్లో స్పీకర్గా నా గతాన్ని చెప్తూనే ఉంటాను. హైదరాబాద్లో చెప్పాను, కర్ణాటకలో చెప్పాను, అన్ని రాష్ట్రాల్లో చెప్తాను. నా పాపం నాకు గుర్తుంది, నా పాత స్థితి నాకు గుర్తుంది, నేను ఎంత చెడిపోయానో నాకు తెలుసు, ఎంతగా దేవుడిని దుఃఖపెట్టానో తెలుసు, ఎంతగా తల్లిదండ్రుల్ని ఏడిపించానో నాకు తెలుసు. నాకు గుర్తుందండి, నేను మర్చిపోలేదు. పౌలుకి గుర్తుంది. నేను పూర్వము హింసకుణ్ణి, పూర్వం హానికరుణ్ణి. ఇప్పుడు కాదు, పూర్వం అంటే ఎప్పుడండి? నిన్న మొన్న. పూర్వం అంటే కొన్ని సంవత్సరాల కిందట కూడా తిమోతితో చెప్తున్నాడు, అయ్యా నేనేం గొప్పవాడిని కాదయ్యా, పూర్వం నేను హింసకుణ్ణి, ఈరోజు నాకు కృప దొరికిందయ్యా, నేను తృప్తిగా ఉన్నా, నాకు చాలు. నేను ఒకటే ఆశిస్తాను, ప్రతి సంవత్సరం ఏం కోరుకుంటా తెలుసా? అభిషేకంలో నెక్స్ట్ లెవెల్ని కోరుకుంటా నేను సేవకుడు. ఇంకేమీ ఆశించాను. దేవుని ఎదురు చెప్తున్నాను, రోషం కలిగిన సేవకుడు చెప్తున్నాను, కేవలం కన్నీళ్లతో నేను వేడుకుంటాను, నాకు నెక్స్ట్ లెవెల్ అభిషేకం కావాలి. నేను మీ రాజ్యం కట్టాలి, మీ ప్రజలకు ఉపయోగపడాలి. ఈ జీవితం మీకోసమే మిగిలినంత, ఇంకా దేనికి ఉపయోగపడదు ప్రభువా. నేను బ్రతుకుతున్నానంటే మీ దయ వల్ల. ఈ ఆనందం, ఈ గౌరవం, నన్ను ఇంతమంది పొగుడుతున్నారంటే అది మీరిచ్చిన భిక్షమే కదా ప్రభువా. పాట ఉంటుంది, అది హృదయపూర్వకంగా పాడుకుంటా. నా ఆశలన్నీ మీరేసయ్యా, నా తపనంతా మీ రాజ్యమే యేసయ్యా, నా ఆశలన్నీ మీరేసయ్యా, నా తపనంతా మీ రాజ్యమే యేసయ్యా, మీ అభిషేకము తప్ప మరి దేనిని ఆశించలేదయ్యా, మీ పనినే చెయ్యాలని నా హృదయం వాంఛించుచున్నది. ఈ మీటింగ్ పెట్టిన ఈ ప్రొద్దుటూరు ఫ్యామిలీ సెమీ క్రిస్మస్కి ఇక్కడి నుంచి వైజాగ్ దగ్గర మా మినిస్టర్ హెడ్ క్వార్టర్స్ తుని మంచి బట్టలు, భార్యాభర్తలు ఖద్దరు బట్టలు అనుకుంటా, ఫోన్ చేసి పాష్ గారు బట్టలు పెడతాం మా చేతులతో అని చెప్పి, ఎందుకమ్మా బట్టలు? లేదు మా కోసం అని చెప్పి అలా ఆయన కూడా అడిగాడు. సర్లే భార్యాభర్తలు ఇద్దరు అడుగుతున్నారు కదా తెచ్చుకోండి అన్న. ఇప్పటికీ ఆ బట్టలు నేను చూడలేదండి, వేసుకోవడంగా కుట్టించుకోవాలి. ఇక కంగారులో మీటింగ్స్ ఎలా పడిపోయి మర్చిపోయాను చూడటం. ఇది ఆశతో తెస్తే వాళ్ళు ఇప్పుడు కాదు, జనవరిలోనే ఆ బట్టలు వేసుకొని కనబడమన్నారు. నేనేమైనా పెళ్ళికొడుకు నా బట్టలు వేసి కనబడటానికి? నాకు ఇష్టం లేదు, బట్టల మీద ఇష్టం లేదు. ఒకప్పుడు బంగారం వేసుకున్న విశ్వాసంగా ఉన్నప్పుడు, చేతి ఉంగరాలు వేసుకుని బాగానే హడావుడి చేసాము, మెడలో చేయను. ఇప్పుడు ఏం లేదు, బంగారం అంటే అసహ్యం, డబ్బు అంటే అసహ్యం, బట్టలు అంటే ఏముండదు, ఏదో బతకాలి కాబట్టి ఇంకా అంతే. ఆత్మల భారం, దేవుని రాజ్యం కట్టాలి, దేవుని సంతోషపెట్టాలి. మిగిలిన జీవితం దేవుడికి అంకితం. ఇంకేమి బట్టలు పిచ్చి, బంగారం పిచ్చి, తిండి పిచ్చి, ఆ పిచ్చి, ఏ పిచ్చి లేదు. ఒకే ఒక పిచ్చి, యేసయ్య పిచ్చి. ఒకే ఒక పిచ్చి మనకుంటే ప్రపంచానికి ఆశీర్వాదంగా మారిపోతాం. చాలా ఆనందంగా ఉంది, చాలా ఆర్భాటంగా ఉంది. చిన్న వయసులో తక్కువ సేవలో పెద్ద పెద్ద సేవకులను గౌరవిస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మన వాళ్ళు సమానంగా ఉన్న వాళ్ళు గౌరవిస్తే చాలు మన మొహానికి. మళ్ళీ పైన సేవకులు పిలిచి మీరు స్పీకర్గా రావాలి. నేను స్పీకర్ ఏంటి, మీరు కదా పెద్ద వయసు, అయ్యా నేను మాకు అనవసరం, దేవుడు మీ అభిషేకం చూసి, మీలో ఉన్న అభిషేకం దేవుడు మాకు ప్రేరేపణ ఇచ్చారంటే అబ్బా, అది అనుభవిస్తే కానీ తెలియదండి. ఒకప్పుడు నా బాధ ఎవరికి తెలియదు, ఇప్పుడు నా ఆనందం ఎవరికి తెలియదండి. మనం ఎదగాలి, మనం ఫలించాలి, మనం అభివృద్ధి చూడాలి, మనం ఆశీర్వాదం చూడాలి. మనల్ని చూసి శత్రువులకి కడుపు మండిపోవాలంతే. ఇస్సాకు అభివృద్ధి చూసి ఆ దేశ ప్రజలకి, ఆ ఊరు ప్రజలకి ఏమొచ్చిందంట? అసూయపడ్డారంట. అసూయపడేంతగా మనకు ఆశీర్వాదం రావాలంటే యేసయ్య నామములో. మీరేంటంటే వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు కాబట్టి వాళ్ళ కడుపు మంటతో మీరు తట్టుకోలేక వాళ్ళ కోసం మీరు ఆశీర్వాదం ఆపేసుకుంటున్నారు. మనం ఖచ్చితంగా అభివృద్ధి చూడాలి, మనం ఖచ్చితంగా ఆశీర్వాదం చూడాలి, మన అభిషేకం పెరగాలి, మన ఆధిక్యతలు పెరగాలి, మనం ప్రజలకు ఉపయోగపడే విధానం పెరగాలి. అప్పుడే దేవుడికి ఆనందం, మనకు ఆనందం. అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ప్రియ దేవుని పిల్లారా, నేను 10 సంవత్సరాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి ఆశీర్వాదం అనుభవిస్తున్నాను. కాబట్టి నేను పొందుకున్నది మీరు పొందుకోవాలని ఆశ, అంతమించి నాకేం లేదండి బాబు. మిమ్మల్ని తక్కువ చేయాలనో మిమ్మల్ని అవమానించాలని నీచుని కాదు, అపార్థం చేసుకోవద్దు. కాబట్టి పౌలుకు ఉన్న దాంట్లో తృప్తి పడే మనసు ఉంది. నాకేం వద్దు ప్రభువా అని రోషం కలిగి సేవ చేశాడు. కృతజ్ఞతతో నిండిపోయింది పౌలు మనసు. పౌలు మనసు ఎలాంటి చూసారా? చెరసాలలో ఉన్నా సువార్త ప్రకటిస్తాడు, ఓడలో ఉన్నా సువార్త ప్రకటిస్తాడు, అద్దింట్లో ఉన్నా సువార్త ప్రకటిస్తాడు, రాజు దగ్గరికి వెళ్ళినా సువార్త ప్రకటిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అతని పని, అతని ఉద్దేశం, అతని భారం ఒక్కటే, ఆత్మల రక్షణ. ఆత్మల భారంతో ఉన్నాడు. ఈరోజు సేవకుల్లో నన్ను అపార్థం చేసుకోవద్దు, మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతా, ఒకవేళ బాధపడి, కానీ మీకు ఉపయోగపడాలని కాబట్టి అడుగుతున్నాను. రోషం మీలో వస్తుందని తప్ప వేరే ఉద్దేశం. ఎంతమంది సేవకులు ఆత్మ భారంతో ఉన్నారు చెప్పండి?
ఆత్మల కోసం సమయాన్ని, బలాన్ని ఎంత ఖర్చు పెడుతున్నారు? ఒకవేళ అంత ఖర్చు పెడితే దేవుడు మీకు ఈ పాటికి 100,000 మందిని ఆత్మలు ఇచ్చేవాళ్ళు. నేను చెప్పగలను, మాకు 200 మంది. మా విశ్వాసులు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త పెట్టిస్తారు, వేరే వాళ్ళని కనెక్ట్ చేస్తారు. చాలా హై రేంజ్లో ఉంటాయండి మాకు. అందుకని నేను గొప్పగా వాళ్ళ ముందే చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఖచ్చితంగా సేవకులు కృతజ్ఞతతో నిండిపోవాలి, విశ్వాసులు కృతజ్ఞతతో నిండిపోవాలి. అప్పుడు వాళ్ళ స్తుతి, అప్పుడు వాళ్ళ ఆరాధన పవర్ఫుల్గా ఉంటుంది. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు. 10 సంవత్సరాలు ఎన్ని చూసామో మేము మహిమ కార్యాలు. మేము పొందుకున్నది మీరు కూడా పొందుకోవాలి. మేము అనుసరిస్తున్న సత్యంలో మీరు కూడా రావాలని ఒక మంచి ఉద్దేశం తప్ప ఏ చెడు ఉద్దేశం లేదు. కాబట్టి మనం కృతజ్ఞతతో నిండిపోయి సేవ చేస్తే, భక్తి చేస్తే అంచెలంచెలుగా అభివృద్ధి, ఆశీర్వాదం మనం చూస్తాం. ఈ భూమి మీదే, రేపు పరలోకంలో కూడా గొప్ప స్థాయిలో ఉంటాం.